ఇప్పుడు నేను దాని గురించి చెప్పలేదు, నేను వింటున్నారా? కానీ నేను వాక్యం చెప్తాను, వాక్యంలో ఉన్నదని చెప్తాను, ప్రవక్త చెప్పింది చెప్తాను, బైబిల్ చెప్పింది చెప్తాను. అది వాడు తగులితే నేనేం చేయలేను. అందుకే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్యారెక్టర్ని చెడగొడతారు. ఇప్పుడు ప్రవక్త క్యారెక్టర్ని చెడగొట్టారు వీడియోలల్లో. ఈయన క్రీస్తు అని చెప్పుకున్నాడని చెప్తాను, వాళ్ళ అబద్ధం. ఈయనకి 2 భార్యలు ఉన్నారని చెప్తున్నారు. ఈయన 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 ఘోరముగా యాక్సిడెంట్లో చచ్చిపోయాడని చెప్తున్నాడు. మరి బైబిల్లో హతసాక్షులైన వాళ్ళందరూ ఘోరంగా చచ్చిపోయినట్టేనా? బర్తలోమియా ఒళ్ళంతా చర్మము ఒల్చబడి చచ్చిపోయాడు. ఎలా చంపారో తెలుసా? ఒళ్ళంతా చర్మం అంతా ఒల్చేశారు బతుకుండగా. మన ఇండియాకు వచ్చిన తోమాను గుర్రములకు కట్టి ఈడ్చుకుంటూ పోయి ఒళ్ళంతా మొత్తము గాయాలతో నిండినాక బల్లములతో పొడిచి చంపారు. అలా చనిపోయినంత మాత్రాన వాళ్ళని దేవుడు శిక్షించాడంటావా? మరి పేతురును తలకిందులుగా సిలువేసి చంపారు. మరియు రోమన్లు ఎవరిని మొదటి సంకాల వర్తమానికుడు పౌలు గారిని శిరచ్ఛేదనం చేసి చంపారు. ఏమంటారు మరి దాని గురించి? అదంతా ఎందుకండి? బైబిల్లో ఎలీషా ఎలా చనిపోవడం ఉన్నది చూడు. బైబిల్లో మరణకరమైన రోగంతో చచ్చిపోయాడు ఆయన. ఒక ప్రవక్తకు మరణకరమైన రోగం రావచ్చా? వీడు ఎంత వెధవైతే ఈ మాటలు మాట్లాడాలా? అంటే యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళందరూ దేవుడు శిక్షించినట్టేనా? యాక్సిడెంట్లో చచ్చిపోయే వాళ్ళందరూ దేవుడు శిక్షించినట్టేనా? అంటే వీని దృష్టిలో యూదా ఇస్కరియోతే కరెక్ట్గా చచ్చిపోయాడు అనమాట. ఊరేసుకొని చచ్చిపోయాడు కదా. వాడు చెట్టు ఊరేసుకొని చచ్చిపోయాడుగా. దరిద్రులు, దిక్కుమాలిన వారు, గుడ్డివాళ్ళు, దిగంబరులు, లౌకిక సమాజం ఇది. నిజ ప్రవక్తను గుర్తించలేరు వీళ్ళు, వాక్యంతో మాట్లాడలేరు వీళ్ళు, అబద్ధ భావాలు చేస్తారు ప్రవక్త పైన. అదే ఆత్మ, అదే స్పిరిట్. నాలాంటి వాడు ప్రసంగిస్తూ ఉంటే, లోతైన విషయాలు చెప్తా ఉంటే అవి విననీయొద్దని, వధువుకి అవి వినబడొద్దని. మార్క్ బ్రదర్ డేంజర్. అతని హిస్టరీ అంతా నా దగ్గర ఉంది, అతని చరిత్ర అంతా నా దగ్గర ఉంది. ఏంట్రా నా చరిత్ర దగ్గర? నా చరిత్ర జగత్ పునాది వేదమునితే 7 ముద్రలు రాబట్టి ఒప్పించోరా. నేను 7 ముద్రలో నుండి వచ్చినాను. నేను గొర్రెపిల్ల చివరిలో నుండి వచ్చాను. దావీదు చెప్పినట్టు నేను కూర్చోవలసి నిలబడలేదు. నా తల్లి గర్భంలో నేను రూపించబడకముందే ఆయన కళ్ళు నన్ను చూసినాయి. నేను పీడంలో ఉన్నప్పుడు నా పీడంలో ఉన్నాను కదా. నువ్వేమో నా చరిత్ర చెప్పేది? నా చరిత్ర బైబిల్ చెప్తా ఉన్నది, నా చరిత్ర కాలవర్తమానం చెప్తా ఉన్నది. ఎక్కడి నుండి వచ్చాడు ఈయన? 7 ముద్రల్లో నుండేనా? ఈ ప్రవక్త ఎక్కడి నుండి వచ్చాడు? 7 ముద్రల్లో నుండేనా? చెప్పాలి నాకు. 7 ముద్రల్లో నుండి వచ్చాడా? ఈయన చరిత్ర హీనంగా చెప్పి ఈయన వర్తమానాలు విననీయకుండా డినామినేషన్ల దాడి. వాళ్ళు పోస్టర్లండి. నేను మొన్న నేమేగా చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఉదయం అంటే సోమవారం అయిపోయి మంగళవారం తెల్లవారుజామున మొత్తం వాళ్ళ గేటుకు మొత్తం పెద్ద పెద్ద పోస్టర్లు, విలియం బ్రెన్హం ఫోటోతో, అగ్నిస్తంభం ఫోటోతో ఈయన అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు అని, ఏదైతే ఈయన ఏలియా అని చెప్పాడో, 7వ దూత అని చెప్పాడో అవన్నీ రిఫరెన్స్లు రాసి ఈయన ఒక అబద్ధికుడు నమ్మొద్దని మన చర్చలకే, మన చర్చనే వాళ్ళు అంటించిపోయారు. సీసీ కెమెరాలో పడింది, చూసిన నేను. సీసీ కెమెరాలో వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టారు చర్చ్కి. చూశాను. చూస్తే సైలోలో వచ్చారు, పెద్ద కారులో వచ్చారు, సైలోలో వచ్చి మరీ అడ్డుపెట్టిపోయారు యవనస్తులు. ఏంది? ఏం చేస్తున్నారు వీళ్ళు? రిజెక్టింగ్ ద మెసేజ్. వర్తమానికం తోసేస్తున్నారు, సిలువేసేస్తున్నారు. ఇక అదేనా చివరిగా జరిగింది అక్కడ? సువార్త తిరిగేటప్పుడు అదేనా జరిగిందిగా? పునరుత్థానం జరిగేటప్పుడు అదేనా? మరణాకుల పునరుత్థానం జరిగేటప్పుడు అదేనా జరిగింది? రిజెక్టెడ్. క్రీస్తుని వర్తమానాన్ని త్రోసివేసి సిలువేయడం. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అదే ఆత్మ ఎంత మెసేజ్ పనిచేస్తా ఉందా? నిన్న ఒక ఆయన పెద్ద బోధకుని మాట వింటా ఉన్నా, జీవితం లేకుండా మర్మాలు ఎందుకు అంటాడు. నేను మాట్లాడతాను ఇప్పుడు, వినండిగా. చెప్పాను ఇదివరకు, మళ్ళీ చెప్తాను మీకు.
ఇది అందరికి వెళ్ళాలా. జీవితం లేకుండా మర్మాలు ఎందుకంటే ఆమెన్ అంటాను అందరు అక్కడ. వినబడతా ఉన్నది నాకు. నేను అది వీడియో చూస్తున్నాను, ఆన్లైన్ వీడియో. జీవితం లేకుండా వీళ్ళకి మర్మాలు ఎందుకు? మొదటి స్టెప్పే లేకపోతే మూడవ స్టెప్ ఎక్కడ వస్తుంది? ఇందులో చెప్తున్నాడు ప్రవక్త తలరాయి గురించి మాట్లాడుతూ. తలరాయి వస్తుందని చెప్పి చేతి సాయం లేకుండా ఆ పర్వతంలో కోయబడిన రాయి తలరాయి అంటూ అది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అన్నాడు. నేను ఎప్పుడో చెప్పాను మీకు, తలరాయిని ఈ 7 మెట్లు మోయట్లేదు. పాయింట్ అర్థమైనా చెప్పింది. తలరాయిని 7 మెట్లు మోయట్లేదు, తలరాయే 7 మెట్లు మోస్తా ఉన్నది. ఇప్పుడు 7 మెట్లు, ఈ పిరమిడ్ ఏదైతే ఉందో అది శరీరం, అది వధువు, మిస్టికల్ బాడీ, మర్మయుక్తమైన క్రీస్తు వధువు. ఇక తలరాయరు క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు ఈ శరీరాన్ని? అంతేగాని మనం క్రీస్తు నడిపిస్తామా? తల శరీరం బారినంత మాత్రాన శరీరం తల నడిపిస్తుందా? తల శరీరం నడిపిస్తుందా? మరి వీళ్ళకేమైనా మెంటలా? వీళ్ళకు ఏమైనా మెంటల్ ఉందా వీళ్ళకు? తలరాయి వస్తేనే కొత్త జన్మ. వధువుకి 7 ముద్రలోనే కొత్త జన్మ. తలరాయి ఎప్పుడొచ్చింది? 7 ముద్రలు పట్టుకొని వచ్చింది. ప్రకటన 10లో 7 ముద్రలు పట్టుకొని వచ్చింది. ఇప్పుడు కొత్త జన్మ ఎక్కడుంది? 7 ముద్రలో ఉంది. అసలు మొదటి స్టెప్ ఏంటో తెలుసా? 7 ముద్రలు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుండి లెక్క పెడతాను తెలుసా? కింద నుండి లెక్క పెడుతున్నారు. తలరాయి లేనప్పుడు లెక్కబెట్టు, అది 6 సంఘకాలాల వరకు లెక్కబెట్టు, 7వ సంకలం పెంతెకోస్తు వరకు లెక్కబెట్టు. ఎందుకంటే తలరాయి రాలా. కానీ 63లో ఎవరు వచ్చారో తెలుసా? మ్యాగ్నెట్ వచ్చింది. శరీరాన్ని అతికించే మ్యాగ్నెట్ వచ్చింది. శరీరాన్ని పట్టుకొని నడిపించే మ్యాగ్నెట్ వచ్చింది. చదువు దానిలో ఉన్నమాట. చూద్దాం. జీవితం అంటాను కదా. అసలు జీవితం ఎట్లా వస్తుంది మనకు? క్రీస్తు జీవితం రావాలంటే క్రీస్తు జీవం మనలోకి రావాలి. క్రీస్తు జీవమే పరిశుద్ధాత్మ. ప్రవక్త చెప్పాడా? ఒక బండిపోతులో ఒక ఆత్మ మన పైకి వస్తే మనం కూడా బండిపోతుల్లాగా ప్రవర్తించడం మొదలు పెడతాం. ఒక ఆర్టిస్టు ఆత్మ, ఒక చిత్రకారుని ఆత్మ మన పైకి వస్తే మనం కూడా చిత్రకారుని వల్ల ప్రవర్తిస్తాం. మైక్రోలేంజ్లో ఉన్న ఆత్మ మన పైకి వస్తే మనం కూడా శిల్పాలు చెక్కడం మొదలు పెడతాం. అన్నాడా లేదా? మనకి ఏ ఆత్మ వస్తే ఆ ఆత్మ యొక్క కార్యాలు మనకు కనబడతా ఉంటాయి. క్రీస్తు ఆత్మ వస్తే ఏం జరుగుతుంది? మనకి ఇప్పుడు క్రీస్తు జీవితం వస్తుంది. క్రీస్తు జీవితం ఎలా రావాలి? క్రీస్తు ఆత్మ రావాలి. క్రీస్తు ఆత్మ ఎలా వస్తుంది? వాక్యం తెరవబడితేనే వస్తుంది. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ ముట్టుకొచ్చింది అనుకుంటానవా? ఆయన ఎందుకు అంతకుముందు పరిశుద్ధాత్మ ఇవ్వలేదు? పట్టుకోవాలి ఈ పాయింట్. అంతకుముందు క్రీస్తు శిష్యులతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇవ్వలేదు? ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఇంకా ఆయన తెరవబడలేదు, ఇంకా వాక్యం తెరవబడలేదు, ఇంకా వాక్యం వినబడలేదు. శిలువలో ఏం జరిగింది? వాక్యం తెరవబడింది. ఎప్పుడైతే వాక్యం తెరవబడిందో, క్రీస్తు యొక్క రక్తపు కణం ఎప్పుడైతే పడగొట్టబడిందో, అందులో జీవం బయటకు వచ్చింది, అందులో ఆత్మ బయటకు వచ్చింది. వచ్చి పెంతెకోస్తు పండుగ రోజున వచ్చింది అక్కడ. అది తొలకరి వర్షం. అది మరి ఇప్పుడు పంట కోసే కాలంలో ఏ వర్షం రావాలా? కడవరి వర్షం రావాలా? యాకోబు భక్తుడు చెప్పినట్టు తొలకరి వర్షమును కడవరి వర్షము కోసం రైతు ఎలా ఎదురు చూస్తాడు ఓపికతో, మనమే అలానే ఉన్నామన్నాడు ఆయన రాముడి గురించి మాట్లాడుతూ. ఇప్పుడు మనకు కడవరి వర్షం రావాలా అంటే కడవరి వర్షం మళ్ళీ వాక్యం తెరవబడాలా? ఏం జరిగింది అక్కడ? కడవరి గురిలో వాక్యం తెరవబడినప్పుడు పెంతెకోస్తు పండుగ రోజున తొలకరి వర్షం వచ్చింది. ఇప్పుడు సంసర్ పర్వతం పైన వాక్యం తెరవబడినప్పుడు కడవరి వర్షం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, జీవకు వెలిచబడే అది అక్కడ వస్తుంది. క్రీస్తు జీవితం అది మర్మం. ఇప్పుడు
ఏడు ముద్రలు అనేది ఒక మర్మం, అది వాక్యం తెరబడడం ఒక మర్మం. అది మర్మాలు వద్దు అని డైరెక్ట్గా బోధిస్తున్న వీళ్ళ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎక్కడ వస్తుందో కూడా తెలియదు వీళ్ళకు. అసలు పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎట్లా వచ్చిందో తెలియదు, ప్రవక్త ఏం చెప్పాడో తెలియదు, పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ కడవర వర్షంగా మళ్ళీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వధువు పైన పరిపక్వత చెందడానికి, ఉత్తరం పరిపక్వత చెందడానికి ఇప్పుడు మళ్ళీ ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎలా వస్తుందో వీళ్ళకు. వాళ్ళు ఫేమస్ ప్రీచర్లు ఈ మెసేజ్లా. నేను అది వింటా ఉంటే, ఆమెను చెప్తా ఉంటే ఒక్కొక్కరిని కూసబెట్టి అడదాం అనుకున్నా, కానీ ఆ మెసేజ్లో నేను లేను, ఆన్లైన్లో విన్నా. నేను అడదాం, ఎలా ఆమె చెప్తున్నావు, నీకు అసలు వర్తమానం చదివినావు నువ్వు, అసలు ఐ యు రెడ్ ద మెసేజ్, నువ్వు వర్తమానం చదివినావు, అసలు ముద్రలు చదివినావు నువ్వు, అసలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ప్రవక్త ఏం చెప్పాడో చదివినావు నువ్వు. జీవితం ఎట్లా వస్తుంది? ఆయన ఆత్మ వస్తే చెప్పాడు ఆ మాట, ఆయన ఆత్మ వస్తే వస్తుంది. కానీ ఆయన ఆత్మకే రావాలా, మరణం విప్పబడాలా, వాక్యం తెరవబడాలా. వాక్యం తెరవబడే మరణం విప్పబడతా. ఇప్పుడు మరణం విప్పబడితేనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం వస్తుంది. వాక్యం తెరవబడితేనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? పెంతెకోస్తులాగా హల్లెలూయా 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 అంటే వస్తుందా? లేకపోతే అందరూ నిలబడి ఆయనకి ఊళ్ళతో వస్తుందా? ఏం చేస్తూ వస్తుంది? ఇప్పుడు బాగా పాటలు పాడుతూ వస్తుందా? అవన్నీ అయిపోయినాయి, అవన్నీ ఎక్స్పెరిమెంట్లు అయిపోయినాయి. అవన్నీ ఇదివరకే ఎక్స్పెరిమెంట్లు అన్నీ అయిపోయినాయి, ల్యాబ్లా అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పటిదాకా ఊగితే రాదు, అరిస్తే రాదు, ఎగురితే రాదు, అంతా ఉట్టిదే అని అర్థమైంది. ప్రవక్త వచ్చి 7 ముద్రలు తెరిచినప్పుడు, దేవుడు 7 ముద్రలు ఆయన తెరిచినప్పుడు అప్పుడు వచ్చింది వర్షం. అది ఆ కడవరి వర్షమే మనకిప్పుడు ఎత్తబడే విశ్వాసం ఇస్తా ఉన్నది, వధువుని ఎత్తబడకు సిద్ధపరుస్తా ఉన్నది. జీవితం 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 అని మాట్లాడుతున్నారు. వాక్యం తెరవకుండా నీకు జీవితం ఎక్కడిది? నీకు వాక్యం తెరబడితేనే నువ్వు ఒక ఎస్తర్ అని నీకు అర్థమవుతుంది, నువ్వు ఒక రూపు అని నీకు అర్థమవుతుంది, నువ్వు ఒక ఆశీర్వాదం అని నీకు అర్థమవుతుంది. వాక్యం తెరబడితేనే నువ్వు ఒక హారోజు అని నీకు అర్థమవుతుంది. వాక్యం తెరబడితేనే నువ్వు దేవుని వాక్య ప్రకారముగా నువ్వు దేవుని చేత నిర్ణయించబడ్డావని అర్థమవుతుంది. వాక్యం తెరవకుండా ఇవన్నీ ఎక్కడి? రాంగ్ స్పిరిట్స్, అవే ఆత్మలు ఏం చేస్తున్నారు? సాక్ష్యాన్ని ప్యాక్ చేస్తున్నారు. చేసుకొని దేవుడు తన వారిని ఎరుగున్నాడని పునాదికి ఆయన ముద్ర వేస్తున్నాడు. మీకు ఆ విషయం తెలుసా? ఇప్పుడు విలియం బ్రానమ్ అబద్ధ ప్రవక్త అని చెప్పినంత మాత్రాన ఈ వర్తమానం ఆగిపోతుందా? వధువు నమ్మకుండా ఉంటుందా? చెప్పాలా? నాకు పెళ్లి కుమార్తె నమ్మకుండా ఉంటుందా? మీకు తెలుసా, నేను ఈ మెసేజ్కి 25 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు నాతో ఉన్న యూత్ మెంబర్స్ ఏమన్నారో తెలుసా? నువ్వు ఒక అబద్ధ ప్రవక్తని నమ్ముతాను అన్నారు. వాళ్ళు ఈరోజు డినామినేషన్లో పెద్ద ఫేమస్ బిషప్లు అయి ఉన్నారు. నాతో యూత్ మెంబర్స్ వాళ్ళు ఈ రోజున వాళ్ళు పెద్ద ఫేమస్ వాళ్ళు. కాకిలటి అబ్రహాము, జీపీ కిరణ్ కుమార్, దైవ చిత్తం, వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా? నువ్వు ఒక అబద్ధ ప్రవక్తని నమ్ముతున్నావు అన్నాడు. అది నన్ను ఆపిందా? హలో, అది నన్ను ఆపిందా? వాళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వు అందులో నుండి బయటికి వస్తే నీకు సపోర్ట్ చేస్తాం, నేను మా లీడర్ ఒప్పుకుంటాం. నువ్వు అందులో ఉంటే మాత్రం నేను సపోర్ట్ చేయం, నేను వదిలిపెడతాను. నేను మిమ్మల్ని అయినా వదిలిపెడతాను, ఇక్కడైనా నేను మిమ్మల్ని అయినా వదిలిపెడతాను. నేను ఈ వర్తమానాన్ని మాత్రం నేను వదిలిపెట్టాను. ఇది నా జీవం, ఇది దిస్ ఇస్ మై లైఫ్. బ్రదర్ సిస్టర్, ఎవడు ఎన్ని రకాలుగా వాడు దీన్ని ఆపాలని ప్రయత్నించినా, ఎవడు ఎన్ని రకాలుగా దీన్ని ఆపాలని ప్రయత్నించినా ఆగదు. ఈరోజు ఏం చేస్తున్నారు? నా సాక్ష్యాన్ని దెబ్బతీయాలని ఎన్నెన్నో చెప్తున్నారు. మే ద లార్డ్ బ్లెస్ దెమ్. దేవుడు వారిని దీవించును గాక, వారికి గ్రంథం తెరవబడును గాక, వారి కళ్ళను దేవుడు తెరచును గాక, వాళ్ళ బుద్ధిపరమంతా పోయి ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉన్నారో, వాళ్ళపై ఆత్మ పనిచేస్తుందో దేవుడు వాళ్ళకి అర్థమయ్యేది చేయను గాక. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు నా సాక్ష్యం చెడగొట్టినా, నా సాక్ష్యాన్ని తప్పుగా చెప్పినా,
వధువు దగ్గరికి దీన్ని చేరుస్తాడు. ఎందుకంటే ఇది నా వర్తమానం కాదు, స్వరం నాదే కానీ వాక్యం నాది కాదు. అది 7వ దూత వర్తమానం. 7 సంఘకాలాలు విననీయకుండా నువ్వు ఆపలేవు. 7 ముద్రలు విననీయకుండా నువ్వు ఆపలేవు. దానిలో 70 వారాలు విననీయకుండా నువ్వు ఆపలేవు. ఎందుకంటే అది ప్రవక్త చెప్పినాయి కనుక. నిన్ననే ఒక బ్రదర్ నాకు పంపించాను, మార్క్ పాస్టర్ నువ్వు ఇది చూసావా అని. ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారి పైన ఉన్న ఆ తప్పుడు వీడియో నాకు పంపించాడు. ఏం చెప్తాం, మొత్తం సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. అది ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు. మన తెలంగాణలో తక్కువ, ఆంధ్రాలో ఘోరం. ప్రతి చోట వాల్ పోస్టర్లు. విలియం బ్రెన్నామ్ అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తాను. ఏంటది? సిలువేస్తాను. సిలువ తర్వాత ఏం జరుగుతుంది? పునరుద్ధానం జరిగిందా? సిలువ తర్వాత పునరుద్ధానం జరిగిందా? when they rejected the message, వాళ్ళు వర్తమానికుని వాళ్ళు తోసేసిన తర్వాత ఏం జరిగింది? ముందు రాకల్లా పునరుద్ధానం జరగలేదా అండి? సో ఇప్పుడు మనకేం జరగబోతా ఉన్నది? పునరుద్ధానం జరగబోతా ఉన్నది. rapture is going to be. దేవుడు 4వ సంఘ కాలంలో అది సంస్థగా మారింది. నికోలా ఆత్మ ఇప్పుడు ఏమైంది? సంస్థ అయింది. అందుకే దేవుడు 5వ సంఘకాలంలో మార్టిన్ లూథర్ని వాడుకొని సంస్థల నుండి బయటికి తీసుకొచ్చాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సంస్థల నుండి దేవుడు ఏం చేశాడు? వాళ్ళను బయటికి తీసుకొచ్చేసాడు మార్టిన్ లూథర్ ద్వారా. అవునా కాదా? సంస్థలను బయటికి తీసుకొచ్చాడా లేదా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సంస్థలను బయటికి తీసుకొచ్చాడా లేదా? ఆమేన్. ఆ తర్వాత ఏం జరిగింది? 6వ సంఘకాలంలో జాన్ వెస్లీని దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే మార్టిన్ లూథర్ వర్తమానం కూడా మార్టిన్ లూథర్ చనిపోయినాక దాన్ని సంస్థ చేశారు. మానవ పెత్తనమే సంస్థ. పరిశుద్ధాత్మకు బదులుగా ఒక మానవుని నువ్వు వెంబడించడమే సంస్థ. నేను ఏ రోజు మీకు చెప్పలేదు నన్ను వెంబడించమని. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, ప్రవక్త చెప్పింది. పరిశుద్ధాత్మనే మన లీడర్, మన నాయకుడు. ఇప్పుడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు, క్రీస్తు బలిష్ఠుడైన దూత. వ్యక్తిగతంగా ఇప్పుడు దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఇది ఇండివిజువల్, ఇప్పుడు సంఘంగా కాదు, ఇప్పుడు వ్యక్తులను నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుడు అన్ని జనుల దగ్గరకు వచ్చినప్పుడు ఒక సంఘముగా, ఒక గుంపుగా నడపడు. ఎలా నడుపుతాడు ఆయన? వ్యక్తిగతంగా. ఈరోజు ఎన్ని సంఘాలు గుంపులో ఇరికిపోయి ఉన్నాయి. గుంపు అంతా ఒకటైతే వీళ్ళు దానిలో చేరే, అబ్బాయి ఇదంతా ఒకటి ఉందో మేము ఒకటి అంటాను వీళ్ళు. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించుకోవడానికి ఇష్టపడతలేరు. అవునంటారా? దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిగా నడిపిస్తాడు మనల్ని. అవునంటారా? అబ్రాహామును ఒక వ్యక్తిగా నడిపించాడు ఆయన. ఆమేన్. ఇది అబ్రాహాం వర్తమానమేనా? అవునంటారా? గుంపు వర్తమానం కాదు ఇది. వ్యక్తి ఇండివిజువల్స్. గాడ్ విల్ డీల్ విత్ ఇండివిజువల్స్. దేవుడు ఇప్పుడు వ్యక్తిగతముగా మనతో సంధిస్తూ ఉంటాడు ఆయన. 5వ సంఘకాలంలో అదే జరిగింది, 6వ సంఘంలో అదే జరిగింది, ఇప్పుడు 7వ సంఘంలో కూడా అదే జరుగుతున్నది. కానీ 7వ సంఘంలో ఏమేమి జరగాలో అవన్నీ జరుగుతున్నాయి. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. మీకు ఇదివరకే చెప్పాను కానీ మళ్ళీ పూర్తి చేస్తున్నా. జాగ్రత్త వినండి. 7వ సంఘకాలం లౌకిక సంఘకాలం. ఈ లౌకిక సంఘకాలానికి వచ్చేసరికి 1906లో ప్రారంభమైంది. అవునా? ప్రవక్త అంటున్నాడు, ఆ నల్లటి భాగం ఏదైతే ఉందో అది నికోలెతు బోధ, ఆ తెల్లటి భాగం ఏదైతే ఉందో అది అపోస్తల బోధ. 2వ సంఘకాలానికి వచ్చేసరికి అది ఇంకెక్కువైపోయింది. అంటే సంఘాన్ని ఏం చేయడం మొదలుపెట్టిందిగా, మెల్లమెల్లగా స్వాధీనంలోకి తీసుకొచ్చుకుంటున్నారు. బృహదానం అంటాడు, లోకము సంఘములోకి వచ్చేసింది. సంపన్నులు సంఘంలోనికి వచ్చారు, దుష్టులైన సంపన్నులు సంఘంలోనికి వచ్చారు. జాన్ డో గురించి చెప్పాడా ముద్రలలా? మరియు సంఘకాలంలో కూడా చెప్పాడా? మెల్లగా వీళ్ళు వచ్చి ఏం చేయడం మొదలుపెట్టారు? పెత్తనం చేయడం మొదలుపెట్టారు. ఇలా కాదు మనం ఉండాల్సింది, ఇలా ఉండాలని పరిశుద్ధాత్మకు బదులుగా మానవ నాయకత్వం మొదలైంది. వాక్యానికి బదులుగా మానవ కల్పిత బోధలు మొదలైనాయి. ఇజ్ ఇట్ రైట్? అందుకే మెల్లమెల్లగా ఏమవుతున్నది? అక్కడ నికాలెతు బోధలు పెరిగిపోతా ఉన్నాయి. అక్కడ 4వ సంఘకాలానికి వచ్చేసరికి దాదాపున అపోస్తల బోధ అసలు కనబడతలేదు. అవునా? ఆమెనంటారా? ఇవన్నీ ఇందులో చెప్పాడండి నేను చెప్పేటి. ఆ తర్వాత 5వ సంఘకాలంలో మళ్ళీ మార్టిన్ లూథర్ ద్వారా కొంచెము అపోస్తల బోధను కొంత ఇచ్చాడు ఆయన, కొన్ని మర్మాలు బయలుపరిచాడు. ఆ తర్వాత 6వ సంఘకాలంకి వచ్చేసరికి జాన్ వెస్లీ ద్వారా ఇంకొంచెం ఎక్కువ వెలుగుని ఇచ్చాడు. ఇంకొంచెం అపోస్తల బోధన, నీతీకరణ, శుద్ధీకరణ. నీతీకరణలో మార్టిన్ లూథర్ ద్వారా, శుద్ధీకరణలో జాన్ వెస్లీ ద్వారా.
కానీ మళ్ళీ పెంతెకోస్తు దగ్గరకు వచ్చేసరికి ఈసారి పరిశుద్ధాత్మ మాంసం వచ్చినా కూడా, 7వ దూత వచ్చి పరిశుద్ధాత్మ మాంసం బోధించినా కూడా నికాయిలెత్తు బోధన నమ్మేటోళ్ళు ఎక్కున్నారు, అపోస్తుల బోధన నమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇక్కడ ఎందుకు అలా జరిగింది అంటే ఇది 2వ రాకడ సమయం, ఇది క్రీస్తు వచ్చే సమయం కనుక మళ్ళీ అన్నజనులైన మనకు మనిషి కుమారుడుగా ప్రత్యక్షమైన కాలం ఇది. చెప్పానా నేను? నోవా యొక్క 3 కుమారుల నుండి 3 జాతులు వచ్చినాయా? షేములో నుండి అబ్రహాం వచ్చాడు, అబ్రహాంలో నుండి ఇజ్రాయేల్ వచ్చారు, హాములో నుండి అన్నజనులు వచ్చారు, యాపేతులో నుండి సమరలు వచ్చారు. మొదటి రాకడలో ఆయన 2 జనాంగాలకు తాను మెస్సాని చూపించుకున్నాడు. అందుకే ఆయన ఏమని ప్రవచించాడంటే మళ్ళీ వస్తాడు మనిషి కుమారుడుగా అన్నాడు. కానీ ఈసారి ఎవరి దగ్గరకు వస్తాడంటే అన్ని జనుల దగ్గరకు వస్తాడన్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ షేము యాపేతు దగ్గరికి వచ్చాడు, ఇక హాము దగ్గరికి రావడమే ఆయన బాధ్యత. 1963లో వచ్చాడా? 1963లో వచ్చాడా? లూకాసు వార్త 10:30 ప్రకారముగా మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడా? ఇది నేల దినాలని చెప్పాడా? ఇది లోక దినాలని చెప్పాడా? లోక దినాలలో అబ్రాహాము కాలంలో ఏం జరిగింది? మనిషి కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. అది అబ్రాహాము శారా శరీరాలను మార్పు చెందించే విశ్వాసాన్ని ఇచ్చింది అక్కడ. అవునంటారా? అర్థమైందా? మళ్ళీ యేసుక్రీస్తు లాంటి పరిచర్య చూడండి. మార్టిన్ లూథర్ ద్వారా నీతీకరణ, జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ, పెంతెకోస్తు ద్వారా పరిశుద్ధాత్మ బాప్సం, వరముల పునరుద్ధరణ, ఇప్పుడు తలనాయి. యేసుక్రీస్తు లాంటి పరిచర్య మళ్ళీ మనకు వాగ్దానం చేయబడింది. లూకా 17:30 ప్రకారంగా మళ్ళీ యేసుక్రీస్తు లాంటి పరిచర్య అవునంటారా? వచ్చాడు. ప్రకటన 10:1 ప్రకారంగా మేఘము ధరించుకొని వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. అవునంటారా? ఆ పరిచర్యనే మనకేం చేస్తుందంటే ఇప్పుడు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఇదే సమయంలో నా డానియల్ 70 వీక్స్లోనే ఉన్నాను. ఇవన్నీ డానియల్ 70వ వారంలో చెప్పాడు ఇదంతా. ఎందుకంటే చివరి అర్ధవారం ప్రారంభమయ్యే ముందు ఏం జరగాలి అంటే 2వ రాకడ, క్రీస్తు ఒక 2వ రాకడను గురించి సూచనల గురించి అడిగినప్పుడు, నీ 2వ రాకడ సూచనలు ఏంటిదని అడిగినప్పుడు మత్తయి సువార్త 24లో ఆయన ఏమని చెప్పాడంటే మీరు ఒక ఉపమానమును నేర్చుకోనండి. ఏంటో ఉపమానం అంటే అంజూరపు చెట్టును కూర్చిన ఉపమానము. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఎలాగైతే ఇది వసంతకాలమని మీరు చెప్పుదురో ఆయన రాకడ కూడా అలానే ఉండును. పాయింట్ పట్టుకున్నారా మీరు? మరి బైబిల్ అంజూరపు చెట్టు ఎవరు అంటే ఇజ్రాయెల్. అంజూరపు చెట్టు ఇజ్రాయెలేనా? మన రాకడలో దాన్ని శపించాడు, కానీ 2వ రాకడ సమయంలో అది మళ్ళీ చిగురిస్తాడన్నాడు. అదే మనకు సూచన అన్నాడు. ఎందుకంటే ఇక్కడ డానియేలు 70 వారాల ప్రకారంగా వాళ్ళకు సంవత్సరాలు నియమించబడ్డాయి, కానీ మనకు సంవత్సరాలు నియమించబడలేదు. వాళ్ళకు కాలాలు నియమించబడ్డాయి 70 వారాలు అని. సరిగ్గా 70 వారాలు నియమించబడ్డాయి, కానీ అన్నజనులైన మనకు కాలాలు నియమించబడలేదు. అందుకే మన కాలము అంతమవుతున్నకు రుజువు ఏంటిది? మనం చివరి కాలంలో ఉన్నాము, ప్రభు రాకడ దగ్గరలో ఉంది అన్నకు రుజువు ఏంటిదంటే ఇజ్రాయేలే దేవుని గడియారం అని మత్తయి సువార్త 24లో చెప్పారు అక్కడ. అవన్నీ మనం 4వ ముద్రలో చూసాం, లవదిక సంకారంలో చూసాం. ఏంటిది? హిట్లర్, ముసలోని, స్టాలిన్ పైకి, ఐక్మెన్ పైకి ఫరో లాంటి కఠినమైన ఆత్మ పంపించాడా? అదే ఆత్మ మళ్ళీ వాళ్ళపై కూడా వచ్చిందా? యూదులను ఊచకోత కోసిందా? దాని వలన ఏం జరిగింది? వాళ్ళు తిరిగి స్వదేశానికి వెళ్ళడానికి, వాగ్దాన దేశానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది అక్కడ. సో 1948 మే 14వ తారీఖున వింటున్నారా అందరూ? ఏం జరిగింది? 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్కు స్వతంత్రత వచ్చింది. ఐక్యరాజ్య సమితి 193 దేశాలు ఇప్పుడు సభ్యత్వం కలిగిన సమితి, అది మొత్తం అన్ని దేశాలు సంతకాలు పెట్టినాయి అమెరికాతో సహా. అవునా? అయితే ఇప్పుడు పాలస్తీనాలకు ఇజ్రాయెల్ గొడవ ఏంటో చూపించాను నేను పటాలు. వాళ్ళకు 1948లో ఇచ్చిన భూభాగం ఏదైతే ఉందో అక్కడనే వాళ్ళు ఆగకుండా వాళ్ళు యెరూషలేమును కూడా ఆక్రమించేసుకున్నారు. ఎందుకంటే యెరూషలేము వాళ్ళ రాజధాని కనుక. అది ఎప్పుడు జరిగింది? 1967 జరిగింది.
ప్రవక్త దాన్ని ప్రవచించిపోయాడు మెసేజ్లో. వాళ్ళు ఖచ్చితంగా ఈ దినములలో ఒక దినమున వాళ్ళు ఇజ్రాయేలు యెరూషలేమును ఆక్రమిస్తారు. అప్పటి వరకు అది పాలస్తీనా ముస్లిం చేతిలో ఉంది. మీకు తెలుసు కదా ఆ మసీదు, ఓమర్ మసీదు తెలుసుగా మీకు, వింటున్నారా మీకు? ఆ మసీదు ఏదైతే దేవుడి మందిరము ఉన్నదో ఆ దేవుడి మందిరములో చోట మసీదు కట్టబడింది. దాన్నే మనం దానియేలు గ్రంథంలో ప్రవచనం చూస్తున్నాం. పరిశుద్ధ స్థలములో హేయకరమైన వస్తువు కాబట్టి చెప్పాడుగా అది, అవునా? ఇప్పుడు హేయకరమైన వస్తువుగా అది ఉన్నది. అయితే వాళ్ళు 1960లో ఏం చేశారో తెలుసా? ఆ మసీదును దాన్నే టెంపుల్ మౌంట్ అంటారు. దాన్ని ఏమంటారంటే టెంపుల్ మౌంట్. వింటున్నారా? మీకు న్యూస్లో వినబడుతుంటే టెంపుల్ మౌంట్. ఆ టెంపుల్ మౌంట్ని తర్వాత మిగిలిపోయింది. అప్పుడు సొలొమోను కట్టించిన మందిరంలో ఒక గోడ మిగిలిపోయింది. అదే వెస్టర్న్ వాల్ అంటారు. పశ్చిమ గోడ, వెస్టర్న్ వాల్, ఏడుపుల గోడ. దాన్ని వీలింగ్ వాల్ అని కూడా యూదులు పిలుచుకుంటారు. ఏంటంటే ఏడుపుల గోడ. అక్కడికి వచ్చి వాళ్ళు తలలు బాదుకుంటూ దాని మీద చేపెట్టి ఏడుస్తూ ప్రార్థిస్తారు. ఏంటంటే మెస్సయ్య ఇంకెప్పుడు వస్తావు నువ్వు, ఎప్పుడు ఇదంతా నువ్వు రాజ్యం వెళ్తావని. అది వాళ్ళ వాగ్దానం చేయబడింది. మెస్సయ్య రాజ్యం వెళ్తాడని 3వ రాకల్లో, వేల పరిపాలన తెలుసుగా మనందరికీ, అవునంటారా? అయితే ఇప్పుడు వాళ్ళు 1967లో ఏం జరిగిందంటే పాలస్తీనాలతో యుద్ధం చేసి, ఇదే మే నెలలో పాలస్తీనాలతో యుద్ధం చేసి వాళ్ళు దాన్ని పాలస్తీనా చేతిలో నుండి విడిపించారు. ఈవెన్ టెంపుల్ మౌంట్ కూడా వాళ్ళ చేతికి వచ్చేసింది. అంటే ఆ మసీద్, ఓమర్ మసీద్ కూడా వాళ్ళ చేతికి వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేసిందంటే దాన్ని మళ్ళీ తిరిగి ముస్లింలకు అప్పచెప్పారు ఆ ఒక్క ఆవరణాన్ని. ఇక మిగతా చుట్టూ ఆవరణం చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ ఇజ్రాయెల్ చేతిలో ఉన్నాయి. దాని రాజధానిగా వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఇప్పుడు పాలస్తీనాలో గొడవ ఏంటంటే మేము ఇజ్రాయెల్ని పొమ్మంటలేం, మేము మాకు ఇవ్వబడిన 1948లో జరిగిన ఒప్పందం ప్రకారం అదంతా మా ప్రాంతం, మాది మాకు ఇవ్వు. ఇజ్రాయెల్ అనేది ఏంటంటే అది మాది. 3000 సంవత్సరాల నుండి దావీదు దానిని మాకు రాజధానిగా పెట్టాడు. యుఎన్ఓ 2016లో సెప్టెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితి వారు, అప్పుడే అమెరికా దేశం ఒక అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎలక్షన్స్ మూమెంట్ అది, ఆ సమయంలో వాళ్ళు పెట్టింది ఏంటిదంటే ఇదే దీని మీదనే ఎంతమంది ఎన్ని దేశాలు పాలస్తీనాలకు సపోర్ట్ చేస్తారు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారంటే ప్రపంచ దేశాలన్నీ పాలస్తీనాకే సపోర్ట్ చేశారు. అవును, అది పాలస్తీనాలది 1948 ఒప్పందం ప్రకారంగా ఇజ్రాయెల్ వాళ్ళ భూభాగంలో వాళ్ళు ఉండాలి. అక్కడ ఏదైతే ఐక్యరాజ్య సమితిలో అప్పచెప్పబడిందో ఆ భూభాగంలోనే ఉండాలి. ఏదైతే 1967లో ఆక్రమించుకున్నారో ఆ భూభాగాన్ని తిరిగి పాలస్తీనాలకు ఇచ్చేయాలి అని తీర్మానం చేశారు. కానీ అదే టైంలో ట్రంప్ మనకు తెలుసుగా మీకు, ఇప్పుడే వస్తాను ఇక, డొనాల్డ్ ట్రంప్ ఏమని ప్రకటించాడంటే నా పార్టీ గెలిస్తే మాత్రం ఇజ్రాయేలులకు అది ఎల్లప్పుడూ రాజధానిగా ఉన్నట్లుగా నేను దాన్ని ప్రకటిస్తానన్నాడు. ఆ ఒక్క మాట మొత్తం దేవుడు సీన్ మార్చేశాడు. ప్రపంచ దేశాల యొక్క ఎగ్జిక్యూటివ్ పోల్స్ మొత్తం మారిపోయింది. అక్కడ అన్ని దేశాల యొక్క అంచనాలు తలక్రిందులైపోయింది. మన దేవుడు ఇజ్రాయెల్ పక్షమైన దేవుడు ఆయన. కరెక్ట్గా 1967 అది జరిగి ఇప్పుడు 50 సంవత్సరాలు. ఇది 2017, 1967, 2017, 50. ఇజ్రాయేలులకు యెరూషలేము స్వాతంత్రం కాదు, యెరూషలేమును స్వాధీనపరుచుకుంది. 50 years. ఇదే మే నెలలో దాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇదే మే నెలలో వాళ్ళకు 1948లో స్వాతంత్రం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు. అమెరికా దేశపు చరిత్రలో ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ కూడా చెయ్యని చరిత్ర ఇదే మే నెలలో పోయిన వారం చేశాడు. ఎవరు కూడా సిట్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యొక్క సిట్టింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎవరు కూడా అధ్యక్ష పదవిలో ఉండి ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేముకు వచ్చి అది కూడా పశ్చిమ గోడ పైన చేయబెట్టి ప్రార్థించి ఇది ఖచ్చితంగా ఇజ్రాయెల్లోదే అని ప్రకటించిన వాళ్ళు లేడు. పోయిన వారం అదే జరిగింది. ఇప్పుడు నేను మీకు ఒక చాలా స్టన్నింగ్ న్యూస్ చెప్పబోతున్నా.
ఏంటిది ఇది? దానియేలు 70వ వారంలో ప్రవక్త చెప్పినట్టుగా, ముద్రలలో ప్రవక్త చెప్పినట్టుగా అర్ధవారంలో ఒప్పందం 3 జరగాలి. ఒకటి రోమన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, యూదులు. ఈ 3 ఏకమై ప్రపంచాన్ని ఏలాలి. దీనికి కీలకమైన పాత్ర ఎవరు అంటే అమెరికా దేశం, భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం. అదేనా ప్రతిమ చేయాలని అందరినీ ఒత్తిడి చేసింది? ప్రకటన 13 అదేనా? చదివారా మీరు? బీజేపీ అందరూ ఒత్తిడి చేసింది అదేనా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సేమ్ ప్రతిమ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ద చర్చెస్ అనగా సంఘముల సమాఖ్య ప్రతిమ. ఏంటిది అది? ఆ మృగమునకు ప్రతిమ ఏంటిది అది? ప్రపంచ సంఘముల సమాఖ్య. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ని అటు ప్రొటెస్టెంట్స్ని కలుపుతూ ఇప్పుడు యూదులతో కూడా. పోయిన వారము ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇది. పోయిన సంవత్సరం ఎలక్షన్స్లో గెలిచాడు. 2017లో తాను ప్రమాణ స్వీకారం చేశాడు. వింటున్నారా? తాను ఫస్ట్ ఫారెన్ ట్రిప్ 3 దేశాలు చేశాడు. మొదటిది సౌదీ అరేబియా, ముస్లిమ్స్, దయపాత్మలు. రెండవది ఇజ్రాయెల్, అహాబు. మూడవది ఇజ్రాయెల్ నుండి డైరెక్ట్గా వాటికన్ పోయాడు. రోమ్ వాటికన్ పోప్ దగ్గరికి వెళ్ళాడు. తిరిగి అమెరికాకు పోలేదు. 3టిని సీరియల్గా చూసుకున్నాడు. చూడండి, ఫస్ట్ వాటికన్, పోప్ రోమ్, అదే ఎజబేలు. గమనించారా? మనం ఆల్రెడీ చూసాము, ప్రవక్త చెప్పింది. 70వ వారంలో ఏం జరుగుతుందో చివరి అర్ధవారంలో ఈ 3 ఏకమైతాయా? చెప్పాలా నాకు? రాజకీయము, మతము, దైవపాత్మ. ఇజ్రాయెల్ రాజకీయము, మతము, ఎజబేలు స్త్రీ, వాటికన్, దైవపాత్మలు, సౌదీ అరేబియా. పైన వారం బ్రదర్ దీన్ని ఆన్ చేయి. పైన వారం జస్ట్ మీరు చూడండి, నేను చెప్పేది సరిగ్గా. నేను దాన్ని 70 వారాలు చెప్తానన్నా ఈ సంఘటన జరిగింది. ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ. అదే ఏంద్ర వస్తలేదు. విలియం స్పీకర్స్ పెట్టినారు. తొలి విదేశీ దేశాల్లో శేషం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం 5 ముస్లిం దేశాలపై డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన సంగతి విదితమే. ఉగ్రవాదులపై చర్యల పేరిట ఆయన పలు దేశాలను నిషేధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి విదేశీ పర్యటన ఆయనకు సిద్ధమవుతున్నారు. 3 దేశాల్లో వరుసగా పర్యటించనున్న ఆయన మొట్టమొదట కాలు పెట్టేది మాత్రం ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో కావడం విశేషం. అనంతరం ఇజ్రాయిల్, అక్కడి నుంచి వాటికన్ సిటీకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ తెలిపింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ముస్లిం దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారని తెలిపారు. సౌదీ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సల్మాన్తో ట్రంప్ సమావేశమై ఉగ్రవాద నిర్మూలనపై చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సౌదీ పర్యటనకు ఆయన ముందుగా ఎంచుకోవటం వెనుక ఉద్దేశం ముస్లింలకు పవిత్రమైన 2 పుణ్యక్షేత్రాలు ఉండడమే అని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా తాను కేవలం ఉగ్రవాదానికే తప్ప ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రపంచానికి చాటి చెప్పడమని వారు తెలిపారు. ఇజ్రాయెల్ యోధులతో పాటు క్రైస్తవులతో కూడా ఆ పుణ్యక్షేత్రమని, అలాగే రోమన్ క్యాథలికులకు వాటికన్ సిటీ పవిత్ర స్థలం. చూడండి, ఇక్కడ తెలుగులో ఇక్కడ వరకే ఉంది నేను చూసింది.
ఇదిగో ఫస్ట్ ఓవర్సీస్ ట్రిప్ వాటికన్, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, పర్వాలేదు చూడండి. Foreign outing includes the president visiting the capitals of 3 major world religions. Now, his aides say this is a symbolic gesture to U.S. allies of both his fight against extremism and desire for peace in the Middle East. The CNN international diplomatic editor Nick Robertson is live in London. Nick, what do we know about the itinerary, the agenda for this trip? Well, we certainly know that this is something that the Iranians, for example, are going to be watching very closely. President Trump, when he visits Saudi Arabia and Israel, will be expected to discuss the cooperation of both nations on the issues of ISIS. And they'll also, both those nations will want to talk to President Trump about Iran as well. Look, the Saudis in here, and to a degree the Israelis as well, had grown particularly wary, if you will, of President Obama from the Saudi perspective. Going back to the Arab Spring, he didn't support regional allies like the Egyptian leader Hosni Mubarak, and the Saudis took that badly. So over time they became very wary of President Obama's position, and they really upped their own sort of defense and security spending to be one of the biggest spenders in the world at the moment on armaments. So when President Trump comes to visit them, it's a very strong message for them that he sees them, and we heard this from Defense Secretary James Mattis when he visited Saudi last month, that the United States sees Saudi Arabia as a major strategic regional partner in terms of security, in terms of intelligence, in terms of military influence. So there will be likely a meeting of minds on Iran, about how both countries can support each other on that. When the president goes on to Israel, again, it will likely be part of the conversation there, as well as Mideast peace. And the president has said that he's willing to support and wants to support a peace between the Israelis and the Palestinians. When he gets to the Vatican, I think that's probably going to be somewhat away from the sort of the cauldron of the conflicts that are going on in the Middle East. But certainly we know the Pope has expressed his desire to see peace and his desire and concerns about what's happening to Christians throughout the Middle East. So, ఆన్లైన్ వీడియో నేను చూపించాను. సో ఓకే చాలే, ఎందుకంటే ఇంగ్లీష్ అర్థం కాదు అందరికీ. బట్ న్యూస్ చూడండి, మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే, వాక్యములో చెప్పినట్లుగా లాస్ట్ 3.5 years, చివరి 3.5 సంవత్సరాలు ఏదైతే ఉందో, ఆ చివరి 3.5 సంవత్సరాల్లో ఈ 3 ఏకమైతే అని ప్రవక్త చెప్పాడు. క్యాథలిక్, రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్స్ మరియు యూదులు, ఇజ్రాయెల్స్, ఈ 3 ఏకమవుతాయి. మరి అంతేకాదు, ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే అమెరికా కీలకమైన పాత్ర వహిస్తున్నది. ఎందుకంటే మృగము యొక్క ప్రతిమ ఏంటిది? బైబిల్లో ప్రకటన 13లో మృగం యొక్క ప్రతిమ ఏంటిది? అదే ప్రపంచ సంఘముల సమాఖ్య. అందులో అందరూ చేరాలని ప్రపంచాన్ని మొత్తం ఒత్తిడి చేస్తుందని అక్కడ మనకు బైబిల్లో రాబడ్డది, ప్రవచించబడ్డది. మన ప్రవక్త చెప్పినట్లు ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. అంటే చివరి 3.5 సంవత్సరాలు జరగడానికి రెడీగా ఉంది. చూసారా, ట్రంప్ విదేశీ పర్యటన, మొట్టమొదటి విదేశీ పర్యటన సౌదీ అరేబియా, ముస్లిం దేశాలు. రెండవది నెక్స్ట్ ఇజ్రాయెల్కి వెళ్ళాడు. వెంటనే ఇజ్రాయెల్ దగ్గర నుండి ఇజ్రాయెల్ ఏమని ప్రకటించాడో తెలుసా? అతను న్యూస్ విన్నారా మీరు? వినండి, ఉన్నది. అతను ఏమని చెప్పాడో తెలుసా? గత 2000 సంవత్సరాల నుండి ఇజ్రాయేలును యెరూషలేము నుండి వేరు చేసి వారి దగ్గర నుండి దీన్ని దూరపరిచారు. కానీ తిరిగి ఇప్పుడు వాళ్ళకి అది వచ్చింది. దీనిని ఎవ్వరు కూడా వేరు చేయలేరుగా. ఇజ్రాయెల్ దగ్గర నుండి యెరూషలేంని ఇరాన్ ప్రయత్నిస్తూ వచ్చింది, కానీ ట్రంప్ ఉన్నంతసేపు అది జరగదు. ఎస్, అతను ఇచ్చిన స్టేట్మెంట్ అది.
ట్రంప్ ఉన్నంతసేపు అది జరగదు. అంటే ఎంత ఖచ్చితంగా ఎంత ఖండితంగా తాను ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాడో చెప్తున్నాడు. చూడండి, ఇజ్రాయెల్ అయిపోయిన తర్వాత వాటికన్కి ఎందుకు పోవాలా? హలో, ఒక మత గురువుతో సంబంధం ఏంటిది? మధ్య తూర్పు దేశాల యొక్క సంధి కోసము, ఇవన్నీ మధ్య తూర్పు దేశాలు అంటారు వీటిని. అర్థమైందా? ఈ మధ్య తూర్పు దేశాలలో ఉన్న అశాంతిని తొలగించడానికి ట్రంప్ బయలుదేరాడు. దానికి వాటికన్ సంబంధం ఏంది? చూసినావా మనకి ఎంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా వాక్యము మనకు నెరవేరం జరుగుతుందో. అమెరికా దేశపు అధ్యక్షుడు సౌదీ అరేబియా నుండి ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ నుండి వాటికన్కి వెళ్ళడం. అది పోయిన వారము సరిగ్గా వాళ్ళక్కడ వేడుకలు చేసుకుంటున్నారు, 50 సంవత్సరాల వేడుకలు. 50 నెంబర్లో తేడా, ఒక ప్రత్యేకత ఉందా? సరిగ్గా వాళ్ళకు 50 సంవత్సరాలైంది. 1967న వాళ్ళు యెరూషలేమును తమ రాజధానిగా ప్రకటించుకున్నారు. ఇజ్రాయెల్ దాన్ని పాలస్తీనా చేతుల నుండి లాక్కున్నారు. వింటున్నారా? హలో, వింటున్నారా? అంతేకాదు, అది అయ్యి ఇప్పుడు కరెక్ట్గా 50 సంవత్సరాలు. అది మే నెలలోనే. అదే నెలలో వాళ్ళు చేసుకుంటున్న వేడుకల సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళడం. ఈజ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ నెరవేర్పు జరుగుతూ ఉన్నదా లేదా? చూడండి ఎలా దేవుడు తన ప్రవచనాలు నెరవేర్పు చేస్తున్నాడు. మిగిలిపోయింది ఎంత? ఇక చివరి అర్ధవారం, 3.5 సంవత్సరాలేగా ఈ వర్తమానం తోసివేయబడింది. సంఘ శాఖలన్నీ ఏకమవుతున్నాయి. రోమన్ క్యాథలిక్, అటు ప్రొటెస్టెంట్లు, కొంత ఇనుము కొంత మట్టి ఏకమవుతున్నాయి. కానీ దీంట్లో ప్రవక్త దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పాడు. క్రుష్చెవ్, ఐన్సోవర్ ఆ సమయంలో అమెరికా దేశ అధ్యక్షుడు, అలానే క్రుష్చెవ్ రష్యా దేశ అధ్యక్షుడు. అటు వెస్టర్న్ కంట్రీస్, ఇటు ఈస్టర్న్ కంట్రీస్ రెండు కలవడం. అంటే పశ్చిమ దేశాలు తూర్పు దేశాలు కలవడం. వింటున్నారా నేను చెప్పింది? ఇవన్నీ ఆయన పోల్చుకుంటూ చెప్పాడు. ఇవన్నీ ఆయన క్లియర్గా చెప్పాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ అవుతూ ఉన్నాయి. రాకడ సమయము దగ్గరలో ఉన్నదని. ఎందుకు ఈ ఒప్పందాలు? వాడు ఏం చేయబోతున్నాడు? ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుంటాడా? ట్రంప్ ఎందుకు వెళ్ళిండు అనుకుంటున్నావు ఇప్పుడు వాటికన్కి? ఎందుకు వెళ్ళిండని అనుకుంటున్నావు? క్యాథలిక్లకు, ప్రొటెస్టెంట్లకు మరి ఇజ్రాయెల్కు మధ్యలో ఏం జరగాల? ఒప్పందం జరగాల. అతడు ఒక వారము వరకు నిబంధన చేసుకుంటాడు, కానీ వారము మధ్యలో ఏం చేస్తాడు? ఆ నిబంధన కొట్టివేస్తాడు. ఇంగ్లీష్లో మిడ్స్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? మిడ్స్ ఆఫ్ ద వీక్, వారం మధ్యలో. వారం మధ్యలో అంటే అది కరెక్ట్గా 3.5 సంవత్సరాలను కాదు, 3.5 రోజులను కాదు. మనం కొన్నిసార్లు అడుగుతాం, పాస్టర్ గారు ఈ వారం మధ్యలో ఏమైనా మీటింగ్లు ఉన్నాయా? అది సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు. ఆదివారం నుండి శనివారం మధ్యలో ఉన్న ఏ రోజునైనా మనం ఏమంటాము? వారం మధ్యలో అంటాం. ఇది కూడా అంతే, ఒక వారం వరకు నిబంధన చేస్తాడు, కానీ వారం మధ్యలో అంటే 3.5 సంవత్సరాల ముందే వాడు ఆ నిబంధనను కొట్టేస్తాడు. ఎందుకు? యూదుల దగ్గర ఉన్న డబ్బునంతా మొదటి ముద్రలో చెప్తున్నాడు, మొత్తము ఆ బాండ్లన్నీ లాగేసుకుంటాడు. వాల్ స్ట్రీట్లో ఉన్న ఆ డబ్బంతా లాగేసుకుంటాడు. వాల్ స్ట్రీట్ ఇప్పుడు 2 చేతిలో ఉంది. ఒకటి క్యాథలిక్ల చేతిలో ఉంది, ఇంకొకటి యూదుల చేతిలో ఉంది. వాళ్ళిద్దరి చేతిలోనే నడుస్తూ ఉన్నది. వాల్ స్ట్రీట్ అంటే ఏంటో తెలుసా? అదే షేర్ మార్కెట్. ప్రపంచమంతా షేర్ మార్కెట్ పైన ఆధారపడింది. ఒక దేశం ఆర్థికంగా కోల్పోవాలన్నా, ఆర్థికంగా గెలవాలన్నా షేర్ మార్కెట్. మీకు అర్థమైందని నేను చెప్పింది? సో షేర్ మార్కెట్లు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా? ప్రపంచ వాణిజ్యం ఎవరి చేతిలో ఉందో తెలుసా? ఒకటి క్యాథలిక్ల చేతిలో ఉంది, ఇంకొకటి యూదుల చేతిలో ఉంది. సో వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి దినాల్లో ఉన్నాం. వాళ్ళ దగ్గర ఉన్న ఆ డబ్బును కూడా లాక్కోవడానికి, ఆ ఉన్న బాండ్లను లాక్కోవడానికి ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పటికే వర్తమానం తోసేపడ్డది, క్రీస్తు త్రోసేపడుతున్నాడు. ఇంకా అంటున్నారు 7 సంకలాలు చెప్తాం, 7 ముద్రలు చెప్తాం. ఎప్పుడు చెప్తావు? 7 ముద్రలు విప్పబడి 50 సంవత్సరాలు దాటింది.
దేవుని ప్రవక్త వచ్చిపోయి 50 సంవత్సరాలు దాటింది. వింటున్నారా? హలో, దేవుని ప్రవక్త వచ్చిపోయి 52 సంవత్సరాలు, అవునా కాదా? అంతగా దేవుడు ఇవన్నీ చేస్తే ఇంకా చెప్తామని మోసం చేయడం, మర్మాలు అక్కర్లేదని బోధించడం, అబద్ధ బోధకులు. చూడండి, నేను లిస్ట్ ఆపేసిన, చెప్తాను ఏది ఈ వర్తమానంలో నుండి వచ్చిన అబద్ధ బోధకుల గురించి. ఓడో ఎత్తపరుడు అయిపోయిందని వస్తాడు, ఓడో మనం వేయన పరిపాలనమని చెప్తాడు, ఓడో కొనసాగింపు పరిచయం అంటాడు, విలియం బ్రెన్నాం తర్వాత నేనే అంటాడు, ఓడో 7వ ముద్ర తెరవబడలేదంటాడు, ఓడో 7 ఉరుములు బయలుపరచబడలేదు, 7 వ్యక్తులలో నేను ఒక్కడిని, ఆ 7 ఉరుములు బయలుపరిచే దాంట్లో నా స్వరం వింటేనే, నా మెసేజ్ వింటేనే ఎత్తపడతాం అంటాడు. ఓడో ఇంకొకడో, వింటున్నారా అందరూ? వీళ్ళందరూ ఎవరు తెలుసా? మన వర్తమానంలో నుండి బయలుదేరిన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. హలో, ఇంకోడో ఈ వర్తమానంలో నుండి బయటికి వెళ్ళిపోయి, నేను ఆ వర్తమానంలో ఉన్నంతసేపు చాలా సందేహములో, చాలా బాధలో ఉండే, ఇప్పుడు ఆ వర్తమానం నుండి బయటకు వచ్చినాక నాకు చాలా స్వతంత్రంగా ఉంది. ఎందుకు? వాని భార్య ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటుంది, వాని కూతురు ఇప్పుడు నైట్ క్లబ్లకు పోతుంది, వాడికి ఇప్పుడు స్వతంత్రత వచ్చిందట. ఈ వర్తమానంలో ఉంటే బందీలుగా ఉన్నారట. వాని భార్య జీన్స్ ప్యాంట్లు వేసుకుంటుంది, వాని కూతురు నైట్ క్లబ్లకు పోతున్నది, బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు బాధలేదు, ఇక ఈ వర్తమానంలో లేరు కాబట్టి. అదిగో అలా ఈ వర్తమానం నుండి తప్పిపోయి అలా చెప్పడం. ఇంకోడో, ఆ మేఘం అసలు 63లో ఫిబ్రవరి 20వ తారీఖున వచ్చిన ఆ మేఘానికి విలియం బ్రెన్నాంకి సంబంధమే లేదు, అది ఒక రాకెట్ పొగ ద్వారా ఏర్పడ్డ మేఘం అది అని ఇంకోడు. వీళ్ళందరూ ఎవరు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఇంకోడో, మనకు 7 ముద్రలు అక్కర్లే, మనకు 7 సంఖ్యలు అక్కర్లే, మనకు ప్రకటన గ్రంథం అక్కర్లే, మనం పక్షిరాజు పిల్లలను ఎత్తపడతాను. ఇంకోడు వీడోడు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. దానియేలు 70 వరాల గురించి బోధించకపోవడం, బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం గురించి బోధించకపోవడం. ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు చెప్పడు, సూర్యుడు ఎవరో చెప్పడు, చంద్రుడు ఎవరో చెప్పరు. అమనంటారా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సూర్యుడు ఎవరు, చంద్రుడు చెప్పరు. వాళ్ళు ఆ మహావేశ ఎవరు, ఆ 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆ స్త్రీ ఎవరు? ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అవన్నీ చెప్పరు వీళ్ళు. ఎందుకు చెప్పరు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. దే డోంట్ బిలీవ్ ఇట్. వాళ్ళు ఇవన్నీ చెప్పరు, వాళ్ళు ఆ మర్మములు బోధించారు. వాళ్ళు అంటారు జీవితం కావాలి, జీవితమే మర్మములో దాగున్నది. క్రీస్తు ఎందులో దాగున్నాడు? దేవుని మర్మములో దాగున్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. ఈరోజు సంఘశాఖల క్రీస్తు ఎవరో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి దేవుని మర్మం తెలియదు. వాళ్ళకు దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. వాళ్ళు ఏమంటారు? క్రీస్తుని 2వ వ్యక్తి అంటారు, త్రిత్వంలో 2వ వ్యక్తి అంటారు, అవునా కాదా? 2వ దేవుడు అంటారు, కుమారుడైన దేవుడు అంటారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ముగ్గురున్నారంటారు, అవునా కాదా? ఎందుకు? క్రీస్తు ఎవరు? దేవుని మర్మమై ఉన్నాడు. ఆ మర్మములో ఉన్న క్రీస్తును వాళ్ళు గుర్తిస్తలేరు. దేవుని మర్మం మనకు బయలుపరచబడ్డది కనుక క్రీస్తు ఎవరు అంటే పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో క్రీస్తు మనం నమ్ముతాం. ఆ మర్మం మనకు బయలుపరచబడ్డది. అలానే ఇప్పుడు వధువు ఎవరు? క్రీస్తు మర్మమై ఉన్నది. క్రీస్తు మర్మమైన వధువు. ఇప్పుడు మర్మంలో వద్దంటే నీ గురించి నీకే తెలియదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు మర్మమై ఉన్నావు, నువ్వు క్రీస్తు ప్రత్యక్షత అయి ఉన్నావు, నువ్వు క్రీస్తు బయలుపాటై ఉన్నావు. నువ్వు దేవుడు నేను మర్మంగా ఉంచాడు ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు వాక్యం తెరవడం ద్వారా, 7 ముద్రలు తెరవడం ద్వారా దేవుడు నీకు ఇప్పుడు ఈ మర్మములను విప్పడం ద్వారా నువ్వు ఎవరో బయలుపరచాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. క్రీస్తు మర్మం. ఆమెనంటారా? చూడండి, ఇందులో బహుభార్యత్వం గురించి చెప్పాడు ఈ మెసేజ్లో. బహుభార్యత్వం తప్పన్నాడు. బహుభార్యత్వం అంటే తెలుసుగా మీకు? పాలిగామి. బహుభార్యత్వం అంటే ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉన్న వాళ్ళని. 100 అమెరికా దేశం యొక్క భయంకరమైన స్థితిని గురించి మాట్లాడుతూ, ఒక్కొక్క స్త్రీ అనేక మంది పురుషులతో బతుకుతున్నది, ఒక్కొక్క పురుషుడు అనేక మంది స్త్రీలతో బ్రతుకుతున్నారు. విడాకులు, అమెరికా దేశమే మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ విడాకులు తీసుకుంటున్న దేశంగా ఉన్నదని, ఇది వర్తమానంను త్రోసేసిందని చెప్తూ ఇలా అంటున్నాడు.
ఇతర దేశముల కంటేను అమెరికా దేశంలో ఉన్న విడాకుల న్యాయస్థానంలో అనేక విడాకులు మన స్త్రీలు తీసుకొని వచ్చున్నారు. మన దేశంలో నీతితో కూడిన నడత చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. మరి విడాకులు ఫ్రెంచ్ లేక ఇటలీ దేశముల కన్నా అక్కడ వ్యభిచార వీధులలో జరుగును. వారు వ్యభిచారులే. అయితే మన వివాహమైన స్త్రీలు ఇతర పురుషులతో జీవించుటకు ప్రయత్నించుచున్నారు. మరి వివాహమైన అనేక మంది పురుషులు ఇతర స్త్రీలతో జీవించుటకు ప్రయత్నించుచున్నారు. 209, 210 ఇప్పుడు చదువుతున్నా. బహుభార్యత్వం గల దేశములలో తెలుసుగా మీకు, ముస్లిమ్స్ దేశాలన్నింటిలో బహుభార్యత్వము లీగల్. అక్కడ ఎంతమందిని పెళ్లి చేసుకున్నా తప్పులేదు. ఒక పురుషుడు ఎంతమందిని పెళ్లి చేసుకున్న స్త్రీలను చేసుకున్నా తప్పులేదు ముస్లిం దేశాలలో. తెలుసుగా మీకు ఆ సంగతి? అలా చూస్తారేమి, నా ముఖం తెలవదా మీకు? ముస్లిం దేశాలలో అది వాళ్ళ చట్టం, అది తెలుసుగా మీకు? వాళ్ళు దాన్ని పాత నిబంధనలను తీసుకుంటారు వాళ్ళు. కానీ ప్రవక్త మనం చూడండి, బహుభార్యత్వం గల దేశములలో అది 1000 రెట్లు మేలుగా ఉన్నది. అంటే బహుభారత్వం కలిగిన వాళ్ళలో కూడా అంత సంఖ్య లేదన్నమాట. ఏంటిది? విడాకులు తీసుకున్న సంఖ్య. ఇక్కడ అలా ఉందనంటూ ఏమంటాను చూడండి. మళ్ళీ బహుభారత్వం కరెక్ట్ అంటలేడు, అయినను బహుభారత్వం తప్పు, అది మనకు తెలియదు. 210 పారాగ్రాఫ్. ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉంటే కరెక్టా? బహుభారత్వం తప్పు ఉందా? బైబిల్ చెప్తున్నది. బహుభారత్వం తప్పని ప్రవక్త చెప్తున్నాడు. అవునంటారా? సో ఇవన్నీ ప్రవక్త అదే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ జరుగుతూ చెప్తున్నాడు. ఇందులోనే ఆయన చెప్తాడు 1977లో అంతా ముగించబడి 1000 పరిపాలన ప్రారంభమవుతుందని ఈ మెసేజ్లో చెప్తున్నాడు. కానీ అది జరగలేదు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, నేను దాన్ని కేవలం ఊహించి చెప్తున్నాను. అది ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు కాదు, నేను ఊహించి చెప్తున్నాను అన్నాడు ఆయన. దానినే మనము 7 సంఘాలలో కూడా చూస్తాం. సో ప్రవక్త ఊహించి చెప్పింది ఏదైతే ఉందో అది జరగలేదు. కానీ ప్రవక్త ఏదైతే అది తస్సేదలో ప్రభు ఇలా సెలవిస్తున్నాడని చెప్పిందో అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇందులోనే ఆయన 7 దర్శనాలు చెప్తున్నాడు. 7 దర్శనాలలో 5 నెరవేర్పు జరిగినాయని, 6వదిగా జరగబోతుందని. నేను ఆల్రెడీ విలియం బ్రెన్హామ్ గారు ఒక 7 దర్శనాల గురించి చెప్పాను మీకు. అది ఆల్రెడీ మెసేజ్లు ఉన్నాయి, అవునా కాదా? 7వ దర్శనం అమెరికా నాశనము. ఇందులో కూడా చెప్తున్నాడు ఆ విషయాలు. అవన్నీ ఇందులో వచ్చినాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్పకూడదు ఒకటే, మనం ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు. నీకు వాక్యానికి మాత్రమే వ్యక్తిగత సంబంధం ఉండాలి. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, మీ అమ్మ నాన్నలు, మీ అక్క చెల్లెలు, మీ అన్నదమ్ములు, సంఘం, పాస్టర్, గుంపు, మన్ను, మశానం అన్ని పక్కబెట్టాయి. నీకు క్రీస్తుకు మధ్యలో వ్యక్తిగతమైన సంబంధం కలుగుండు. నేను వాక్యంగా మారాలి ప్రభువా, నేను నీ ఆలోచనలో నుండి వచ్చాను కాబట్టి నీ ఆలోచన నాలో నెరవేర్పు జరగాలి. దావీదు చెప్పినట్టు నా జీవితం నీ గ్రంథంలో లిఖితమై ఉన్నది. నా జీవిత చరిత్ర నీకు తెలుసు. ఎవరో బెదిరిస్తే భయపడకండి, నీ జీవిత చరిత్ర నా దగ్గర ఉంది. ఏ ఇంద్ర నీ దగ్గర ఉండేది? నా ప్రభు దగ్గరనే ఉంది. అక్కడ తీర్పు తీర్చేవాడు ఆయన, తీర్పు తీర్చేవాడు ఆయన. నువ్వెవడు? ఆ పనికి రానోడా? మధ్యలో ఆరోపణలు చేసినంత మాత్రాన నిజాలైపోతాయా? యోసేపు ఆయన ఆరోపణ చేసింది, కానీ యోసేపు ప్రయత్నించలేదు, తను తప్పు చేయలేదని వాదించలేదు, కోర్టులో కేసేలేదు. దేవుడు రుజువు చేసాడాక ఆగాడు అక్కడ. 2 సంవత్సరాల తర్వాత దేవుడు రుజువు చేశాడా లేదా? యోసేపు చెరసాలలో 2 సంవత్సరాలు ఉన్నాడు, కానీ దేవుడు రుజువు చేశాడా లేదా? దావీదు కోర్టులో కేసేయలేదు, పారిపోతూనే ఉన్నాడు ప్రాణాన్ని అరచేతలు పట్టుకొని, కానీ దేవుడు రుజువు చేశాడా లేదా? ఏలియా కూడా పారిపోయాడా లేదా? యెజెబెలు చంపుతాను కూడా పారిపోయినా లేదా? మరి ఏలియా పిరికోడా? అగ్నిని దింపినోడు పిరికోడా? ప్రాణాలను అరచేతలు పట్టుకొని పోయి బదిరి వృక్షం కింద కూర్చొని, ఇక చాలు ప్రభు, నా పితల కన్నా నేనేం గొప్పని కాదు, నన్ను తీసుకుపో అన్నాడు. అన్నాడా లేదా? ఏమంటారు మీరు? బ్రతపాడమంటారు. ఏలియా పిరికివాడు కాదు అక్కడ, కానీ ఏలియా పారిపోవడం కరెక్ట్ అక్కడ. ఎందుకంటే దేవుడు రుజువు చేసేదాకా ఉండాలి అక్కడ. రుజువు చేసాడా లేదా ఏలియా ప్రవచనాన్ని? వాక్యం రుజువైందా లేదా అక్కడ? మనం కూడా అంతే, వాక్యం రుజువు చేయబడలేక మౌనంగా ఉండాలి. మనం వాక్యం మాత్రమే మనం చెప్పాలి. నిందలు పెట్టేటోడు పని అయిపోతాయి ఒక రోజున. దేవుడికి తెలుసు ఎవరిని ఎలా, ఏ చాప్టర్ని ఎలా క్లోజ్ చేయాలను.
అప్పటి వరకు మనం ఆగాలి. ఇది మన యుద్ధం కాదు, ఇది యెహోవా యుద్ధం. ఇది యుద్ధము యెహోవాది. శక్తి చేతనో బలము చేతనో దీన్ని చేస్తానని లేదు ఆయన ఆత్మబలం చేస్తానన్నాడు. సో ఆయనకు అవకాశం ఇద్దాం. అందుకే నేను వాదనలకు దిగను, అందుకే నేను పిచ్చి పిచ్చి వాదనలకు దిగాను, పిచ్చి పిచ్చి సవాళ్ళకు జవాబు చెప్పాను. డాక్టర్ బెస్ట్ గుర్తున్నాడా? విలియం బ్రానమ్ గారికి సవాల్ చేసిన బ్యాప్టిస్ట్ ప్రీచర్. కానీ వెళ్ళిండా ప్రవక్త? ప్రవక్త పిరుకోడా? దైవిక స్వస్థత లేదని నేను రుజువు చేస్తానని కోర్టు ద్వారా నోటీస్ ఇచ్చాడు ప్రవక్తకు. కానీ డాక్టర్ బెస్ట్ ఇచ్చిన కోర్టు నోటీస్కి ప్రవక్త వెళ్లకుండా ఆగిపోయాడు. అప్పుడు పక్కనే ఎవరున్నారంటే ఎఫ్ఎఫ్ బాస్వర్త్ గారు ఉన్నారు. బ్రదర్ బ్రానమ్తో కలిసి సేవ చేస్తున్నారు ఆ టైంలో. ఆయన అన్నాడు, బ్రదర్ బ్రానమ్ నీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ కోర్టు కేసు నేను వాదిస్తాను అన్నాడు. ప్రవక్త వద్దన్నాడు. వద్దు బ్రదర్, వద్దు, మనం చెప్పిన వాళ్ళు మారరు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు మారరు. ఒకరిని వాదిస్తే వాడు మారడు, వాడు వాక్యాన్ని నమ్మట్లేదు. వాడు దైవిక స్వస్థత వాక్యమై ఉన్నది, అది వాడు వాక్యాన్ని నమ్మట్లేదు. వానికి మనం పై రుజువు చేసేది ఏమున్నది? వాడు ఏమని రాశాడో తెలుసా డాక్టర్ బెస్ట్? ఇప్పుడు నా చేయిని నరుకుతాను, మళ్ళీ అతికించి చూద్దాం. యేసు ప్రభుకి అట్లనే చేశారుగా సవాల్. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి చూద్దాం, శిలువ దగ్గర నుండి కిందికి దిగు చూద్దాం, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, ప్రవచించు, నువ్వు బాగా ప్రవచనాలు చెప్తావట. సేమ్ స్పిరిట్స్, అవే ఆత్మలు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? రెచ్చగొడతారనమాట. కానీ మనం వాక్యంలోనే ఉండాలా. వాక్యం మౌనంగా ఉన్న మన దగ్గర మనం మౌనంగా ఉండాలా. వాక్యం మాట్లాడ మన దగ్గర మనం మాట్లాడాలా. పాయింట్ అర్థమైందని చెప్పింది. వాక్యాన్ని దాటదు మనం ఏ పరిస్థితుల్లో కూడా. దాటానా మన భద్రత కోల్పోయినట్టే. యూఆర్ ఫినిష్డ్, మన చాప్టర్ అయిపోయినట్టే. ఇక వాక్యంలో నిలిచున్నంతసేపు ఆడే భద్రతగా ఆయన వాక్యాన్ని రుజువు చేసుకునేదాకా మనం ఊరుకోవాలి. ఇక్కడ ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. గమనించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ బెస్ట్ సవాల్ చేసిన ప్రవక్త పోలేదు, పరిశుద్ధాత్మ చెప్పినాక వెళ్ళాడు. అది కూడా మొత్తం వాదనంతా అయిపోయినాక చివరి మూమెంట్లో వెళ్ళాడు. అక్కడే అగ్నిస్తంభం ఫోటో వచ్చింది. మిస్టర్ ఎయిర్స్ ఒక జ్యూయిస్, అతను ఒక యూదులకు సంబంధించిన వ్యక్తి. అతను మీకు చెప్పానుగా నేను. దీంట్లో ఏంటిది? యూదులు ఆయా దేశాలలో వాళ్ళు చెల్లా చెదరైపోయాక అక్కడున్న ఆచారాలను, అక్కడున్న సాంప్రదాయాలను వాళ్ళు అలవర్చిపరుచుకొని వాళ్ళు అక్కడున్న అమ్మాయిలను పెళ్లి చేసుకొని అలా అయిపోయారు. తెలుసుగా మీకు ఆ సంగతి? మీకు సంగతి తెలుసు. ఇప్పుడు ఇజ్రాయెల్ యూదులు అసలు యూదులు కాదు. అక్కడ పోతే అక్కడ అమ్మాయిలు ఎట్లా తయారవుతారో తెలుసా? అక్కడ అమ్మాయిలు మిట్లీలలో ఉన్నారు. ఏదైతే బైబిల్ చెప్తున్నదో దానికి వ్యతిరేకంగా ఆ ద్వితీయోపదేశ కాండంలో స్త్రీ యొక్క వస్త్రములు పురుషుడు ధరించుకోవద్దు, పురుషుని యొక్క వస్త్రాలు స్త్రీ ధరించుకోవద్దు. కానీ అక్కడ మొత్తము అందరూ స్త్రీలందరూ ఏం వేసుకుంటున్నారో తెలుసా? ప్యాంటు. అయితే ప్రవక్త అన్నాడు, వాళ్ళు కాదట అసలు యూదులు, దాగున్నారు లోపట. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలుసా? అసలైన యూదులు, ఆర్థోడాక్స్ జ్యూస్. వాళ్ళు అసలైన యూదులు ఎప్పుడు వస్తారో తెలుసా? ఆ ఇద్దరు ప్రవక్తలు వచ్చినప్పుడు. వీళ్ళంతా పొలిటికల్ యూదులు. వీళ్ళు ఒప్పందం చేసుకుంటారు పోపుతో. వీళ్ళు ఆహాబ్ అనమాట. వీళ్ళు ఆబు కూడా ఇజ్రాయెలే కదా, కానీ యెజబెల్తో ఒప్పందం చేసుకున్నాడా లేదా? ఇది కూడా అంతే అన్నమాట. అర్థమైందని చెప్పింది. కానీ అసలైన యూదులు వస్తారు. వాళ్ళు ఉన్నారు, దాగున్నారు, లోపల దాగున్నారు. వాళ్ళు ప్యాంట్లు వేసుకోరు. వాళ్ళు అక్కడ స్త్రీలు ప్యాంట్లు వేసుకోరు. అక్కడ జుట్టు కత్తిరించుకోరు. వాళ్ళు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అసలైన యూదులు ఉన్నారు, ఇంకా వాక్యమును పట్టుకున్న వాళ్ళు. అయితే వాళ్ళు ఎవరో ఇప్పుడు బయలుపడదు. వాళ్ళు ఎవరో దేవుడికి తెలుసు. మరి ప్రవక్త అంటాడు, వాళ్ళ గ్రంథాలన్నీ కూడా వాళ్ళ యొక్క జనన మరణ గ్రంథాలన్నీ దేవుని మందిరంలో ఉండేవి. తెలుసుగా మీకు ఆ సంగతి? దేవుని మందిరంలో ఉండేవి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎట్లనో అక్కడ వాళ్ళకి దేవుని మందిరంలో జనన మరణం అన్నీ, ఎవరు ఏ గోత్రములో పుట్టాడు, ఏ వంశావళిలో పుట్టాడు, ఎవరికి పుట్టారు, ఎన్నో తరం వాడు, అన్నీ అందులో ఉండేవారు అన్నమాట. పుట్టుడుతోటే 8వ రోజునో 10వ రోజునో వాళ్ళు వెళ్ళి సున్నతి చేయించేటప్పుడే ఇవన్నీ వాళ్ళు వివరాలు దాంట్లో రాయించేవాళ్ళు అనమాట. వింటున్నారా? కానీ అవన్నీ తీతు క్రీస్తు శకం 70వ సంవత్సరమున తీతు సైన్యముతో వచ్చి, ఆ రోమన్ సైన్యాధిపతి వచ్చి మొత్తము ఆ
ఆ తన దండులతో యెరూషలేము పైన దండెత్తినప్పుడు మొత్తం ఆ గ్రంథాలని కాలిపోయినాయి. ఎవరిప్పుడు ఏ గోత్రమో వాళ్ళకు తెలియదు. ఎందుకంటే 1900 సంవత్సరాలైంది వాళ్ళు చెల్లాచెదరై. అందులో వాళ్ళు అన్ని ఆచారాలకు అలవాటు పడ్డారు. తెలుసా మీకు, ఇప్పటికీ ప్రపంచంలో ఇంకా అమెరికాలో ఎక్కువ శాతం యూదులు అక్కడనే ఉండిపోయారు. ప్రపంచంలో ఇంకా కొంతమంది యూదులు అలానే మిగిలిపోయారు, ఇంకా పోతూనే ఉన్నారు. ఇజ్రాయెల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఎక్కువ భూభాగంలో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికాలో ఉన్నారు యూదులు. ఎందుకంటే అమెరికా దేశం యూదులకు సపోర్ట్ చేస్తుంది కనుక వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వింటున్నారా? అంతేకాకుండా వాల్ స్ట్రీట్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి అందుకే వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఇదంతా ఏంటిదంటే లేఖనాలు నెరవేర్పు. ఇదంతా బైబిల్ వాక్యం నెరవేర్పు. మనం వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది, ఇక ఎత్తబడుటకు దగ్గరకు వచ్చింది. ప్రభు రాకడ దగ్గరలో ఉంది. మనం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. అందుకే ఈ దైవపాత్మలన్నీ చెలరేగుతానాయి. ఈ వర్తమానంలో కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వివిధ సిద్ధాంతాలు, ఎత్తబట్ట అయిపోయిందన్న ఒకడు, 1000 పరిపాలన ఓడు, 7 ముద్ర తెరవలన ఓడు, మర్మాలు అక్కర్లేదన్న ఒకడు, ఇంకా 7 సంఖ్యలు 7 మొదలు చెప్తానని నానబెట్టడం ఓడు. ఇవన్నీ ఏంటిదనుకుంటున్నారు? మోసం. వధువుకి ఏదైతే తెలవాలనో, ఏదైతే ఎత్తబడికి సిద్ధపరచాలనో అవి తెలవకుండా ఆపడం. అలాంటి సంఘంలో బోధించే పాస్టర్లను మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మన సంఘంలో కూడా ఫేవరెట్లు ఉన్నారు. నేను చెప్తే ఆమెను చెప్పరు, కథ చెప్తే మాత్రం ఆమెను చెప్తారు. కల్పనా కథ అది పిడిపోతే మనం చూసి నేను జాలి పడతాను. నేను అలాంటి ఆత్మలు నరకంలో తప్ప ఇంకా దేంట్లో పనిచేయవు అవి. ఎందుకు అంటే వాక్యములు చెప్తున్నప్పుడు నీలో నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే అది ఎవరైనా కావచ్చు చెప్పేది. ఆమేనని వాక్యముతో ఏకీభవిస్తే పరిశుద్ధాత్మ. ఆమేన్. దట్స్ ట్రూ. దేవుని మర్మములు బోధించకుండా అసలు జీవం దాగుందే మర్మంలా. దేవుని మర్మములోనే జీవం దాగున్నది. జీవితం రావాలంటే జీవం రావాలి, లైఫ్ రావాలి. లైఫ్ రావాలంటే, జీవం రావాలంటే నీకు మర్మం తెరవబడాలి. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అలా అదే సమయంలో సంఘ శాఖలన్నీ ఒక్కసారి ప్రవక్త బ్రెన్నామ్ గారిని అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తని, నేను క్రీస్తుని కాదని ఆయన చెప్పుకున్నా, ఆయన క్రీస్తు అని చెప్పుకున్నాడని. ఎందుకు? ఇందులోనే క్రీస్తు బ్రెన్నామ్ అని చెప్పేటోళ్ళు ఉన్నారు. ప్రభు అయిన బ్రెన్నామ్ క్రీస్తు. ఆ గుంపును బట్టి డినామినేషన్స్ రెచ్చిపోతున్నారు, డినామినేషన్స్ అరుస్తూ ఉన్నారు. బ్రెన్నామ్ క్రీస్తు కాదు. ఫస్ట్ నేను ఒప్పుకోను, ఇదే వర్తమానంలో నేను ఒప్పుకోను. ఆయన క్రీస్తు కాదు, ఆయన క్రీస్తు కాదు. ఆయననే ఒప్పుకోడు. ఒకవేళ ఆయన మళ్ళీ అవతల గట్టులో కలిస్తే, అవతల గట్టుకు నువ్వు వెళ్ళినావు అనుకో, రాకడానికి ముందే వెళ్ళి అడుగు, నువ్వు క్రీస్తు అన్నాడు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు అంటాడు. అరసి వచ్చిన భూమి పైన ఇంకా ఇక్కడ కూడా చెప్పాలా అంటాడు. క్రీస్తు నేను ఎందుకైతుంది? ఎందుకంటే బ్రెన్నామ్ క్రీస్తు కాదని ఆయనే ఒప్పుకున్నాడు. క్రీస్తు బ్రెన్నామ్ శరీరములో ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుందని అన్నారు. క్రీస్తు బ్రెన్నామ్ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు కానీ బ్రెన్నామ్ క్రీస్తు కాదు. ఇప్పుడు ఆయన వధువు శరీరంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు మనం క్రీస్తా? మరి కాదు. మనం యూఆర్ నాట్ క్రైస్ట్. అమనంటారా? అది తప్పుడు ఆరోపణ, అది తప్పుడు బోధ. ప్రజలను వర్తమానం విననీయకుండా చేస్తున్న ఒక తప్పుడు బోధ. బ్రెన్నామ్ని పట్టుకొని అల్ఫా ఒమేగా అంటున్నారు. ఎస్, ఉన్నారు. బ్రెన్నామ్ నామంలో బాప్తిజమం. ఒక పాట ఉందిగా మనకు తెలుసుగా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. వాళ్ళు ఎట్లా పడదు తెలుసా? బ్రెన్నామా నా బలమా యథార్థమైనది నీ మార్గం అని పాడతారు వాళ్ళు. ఎవరు? ప్రభు అయిన బ్రెన్నామ్ క్రీస్తు. వాళ్ళ పాటలు విన్నా నేను. బ్రెన్నామ్ ఫోటో ముందు పెట్టి మోకరించడం, ఇవన్నీ తీసుకొని డినామినేషన్లు ఏం చేస్తున్నారంటే వీడియోలు తయారు చేస్తున్నారు, ఫోటోలు చూపిస్తున్నారు, నానా రకాలుగా చెడుగా ప్రచారం చేస్తున్నారు. చేయని యేసు గురించి కూడా వాళ్ళు చేశారా లేదా? ఆ రోజున శాస్త్రులు, పరిసర సదుకులు ఏం చేశారు? సేమ్ అదే చేశారా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చేయని మనమేం బాధపడేది లేదు. ఎందుకంటే దేవుడు తన వారిని ఎరుగున్నాడని పునాదిగా ఆయన ముద్ర వేస్తున్నాడు. ఆయన
ముద్రలో ఉన్నవాడు తప్పిపోడు. నేను చెప్తానుగా, నా సొంత అనుభవం చెప్తాను. 25 ఏళ్ళ క్రితం నేను ఈ వర్తమానంకి వచ్చినప్పుడు దీనిపై ఉన్న వ్యతిరేకత నాకు ఎప్పుడు కనపడలేంత. అంత భయంకరమైన వ్యతిరేకతలో నేను ఈ వర్తమానాన్ని నమ్మిన. నన్ను ఏమని ప్రచారం చేశారో తెలుసా? మార్క్ బ్రదర్ దయ్యం పట్టింది, మార్క్ బ్రదర్ తప్పిపోయాడు, మార్క్ బ్రదర్ పని అయిపోయింది. నా పైన జోక్స్, నా పైన నానా రకాల మాటలు, ప్రచారాలు. కానీ నేను ఈ వర్తమానం కొరకు నిలబడ్డా. ఎందుకు? ముందు నేను నా దగ్గర ఉన్న యూత్ ఏమన్నారో తెలుసా? వీళ్ళందరికీ నేను చెప్తున్నప్పుడు ఇప్పుడున్న చాలామంది యూత్ మెంబర్స్కి ఏమని చెప్పానో తెలుసా? ఏది ఏమైనా మనం ఈ వర్తమానం విడిచిపెట్టకూడదు. ఈ వర్తమానం కరెక్ట్. ఎంత వ్యతిరేకతను నేను ఎదుర్కొన్నానో తెలుసా ఈ వర్తమానం నమ్మినప్పుడు. కానీ విత్తనాన్ని ఆపే శక్తి ఎవ్వరికి లేదండి. ఎంత ప్రచారాలు చేస్తేంది, ఎన్ని చేస్తేంది, విత్తనాన్ని ఎవరు దాన్ని మొలకెత్తకుండా ఆపలేరు. ఇది కూడా అంతే. వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేస్తే ఏంటి, ఎన్ని వాల్ పోస్టర్లు వేస్తే ఏంటి, బ్రెన్నామ్ అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు అని వీళ్ళు ఎన్ని రకాలుగా ఆయన పైన వీడియోలు తీస్తేంది, విత్తనం ఉన్న చోటికి వర్తమానం వెళ్తుంది. 3వ వంతు యూదులకు తెలియదట. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు అన్ని అద్భుతాలు చేసిన 3వ వంతు యూదులకు తెలియదు. అది వింటున్నారని అన్నది, కానీ విత్తనాన్ని తెలిసింది. నా స్నేహితులారా, ఈ వర్తమానము అదే. విత్తనం యొద్దకే వర్తమానం వెళ్తుంది, మిగతా వాళ్ళ దగ్గరికి కాదు. అది తన విత్తనాన్ని ఖచ్చితంగా వెలిగిస్తుంది. మనం ఆ విత్తనమే ఉన్నందుకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో దానియేలు 70 వారంలోని చివరి అర్ధవారం జరగడానికి ఒప్పందాలన్నీ జరుగుతానేయా? వినపడతలేదు. ఇప్పుడు ఈ పోయిన వారంలో ట్రంప్ చేసిన పర్యటన అది ప్రాముఖ్యమైనదే అంటావా? ఫస్ట్ విదేశీ పర్యటన. ట్రంప్ ప్రెసిడెంట్గా అయినాక, అమెరికా ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ విదేశీ పర్యటన. అందులో ఇంతవరకు ఏ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ చేయని చరిత్రను ఆయన చేశాడు. వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళాడు, యెరూషలేంకి వెళ్ళాడు. ఏదైతే వివాదాస్పదమైన స్థలముగా ఉందో, 3 ప్రధానమైన మతాలకది పవిత్ర స్థలం. ఏది? యెరూషలేం. ముస్లింలకదే, యూదులకదే, క్రైస్తవులకదే. అవునా? 3 ప్రధానమైన మతముల వారికి. యూదులకు దావీదు, సొలొమోను వాళ్ళందరూ యెరూషలేములోనే రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఓకే. ముస్లిమ్స్కి వాళ్ళకి అది ఎందుకు ప్రధానమైనదంటే, మహమ్మద్ ప్రవక్త ఇప్పుడు ఏదైతే టెంపుల్ మౌంట్ ఉందో ఆ ప్రాంతము నుండే పరలోకానికి వెళ్ళొచ్చాడు అనే ఒక నమ్మకం వాళ్ళది. ఎవరిది? ముస్లిమ్స్ది. అందుకే వాళ్ళకి అది పవిత్రమైన స్థలం. మళ్ళీ అక్కడే దావీదుది ఇంకా అనేక మంది ప్రవక్తల యొక్క సమాధులు ఉండడం, అందుకే అది ప్రధానమైనది. ఇక క్రైస్తవుల కంటవా మనకు తెలిసిందేనా? యేసుక్రీస్తు పుట్టింది, పెరిగింది, తిరిగింది, చేసిందంతా అక్కడే. సిలువ వేయబడింది కూడా యెరూషలేములోనే. అవునా కాదా? 2 ప్రవక్తలు వచ్చినప్పుడు చంపబడేది కూడా అక్కడే, యెరూషలేం వీధిలోనే. వింటున్నారా నేను చెప్పింది? 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో మోషే ఏలియాలు వస్తారు కదా, 1,44,000 మందిని బడి పిలవడానికి. ప్రకటన 3వ అధ్యాయంలో ఉన్న దానిని తీయడానికి 11వ అధ్యాయంలో 3 నుండి 12 వచనంలో ఉన్న వాళ్ళు. అవునా కాదా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సో ఇవన్నీ నెరవేర్పు జరుగుతున్న కార్యాలు కనుక, అందుకోసమే ఈ 3 మతాలకు ప్రధానమైన కేంద్రముగా అది ఉంది కనుకనే ఈరోజు ట్రంప్ అక్కడికి వెళ్ళడం, అక్కడ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు అక్కడ అది ఇజ్రాయెల్ లేదని చెప్పడం, ఇరాన్కి హెచ్చరిక చేయడం అక్కడి నుండి. వింటున్నారా? ఆ తర్వాత వాటికన్కి వెళ్ళడం, మళ్ళీ చూడండి పోప్ దగ్గరికి వెళ్ళడం. ఇవన్నీ దేన్ని చూపిస్తాయి?
చివరి అర్ధవారములో 3.5 సంవత్సరాల్లో జరగాల్సిన కార్యాలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కొట్లాటలు మానేసి, తిట్టుకోవడాలు మానేసి, వాక్యముతో జీవితాలను సరిచేసుకొని, వాక్యముతో సమాధానపడి, వాక్యంగా మారిపోవడం ఇప్పుడు మనందరికీ మంచిది. వాక్యంతో సమాధాన పడాలా మనం, ఒకరితో కాదు. ఇక్కడ నువ్వు వాక్యంతో సమాధాన పడితే ఆటోమేటిక్గా ఒకరితో ఒకరు సమాధాన పడగలుగుతారు. వాక్యముతో సమాధాన పడకుండా, వాక్యముతో జీవితాలను సరిదిద్దుకోకుండా ఒకరితో ఒకరు సమాధాన పరచుకోవడం అనేది అది మళ్ళీ ఒక సంఘశాఖ ఒప్పందం. అది ఇప్పుడు బ్యాప్టిస్టులు, సిఎస్ఐలు, పెంతకోస్తులు, తర్వాత అన్ని డినామినేషన్లు ప్రతి నెల ఒక సంఘ సమాఖ్యగా సమకూడి, ఒక పాస్టర్స్ ఫెలోషిప్గా సమకూడి ముందుకెళ్తారా లేదా? బ్యాప్టిస్టుల సిద్ధాంతాన్ని పెంతకోస్తులు నమ్మరు, పెంతకోస్తుల సిద్ధాంతాన్ని హెబ్రోడు నమ్మడు, హెబ్రోనుల సిద్ధాంతాన్ని సిఎస్ఐడు నమ్మడు. కానీ వీళ్ళందరూ ఒప్పందం ఉందా లేదా? ఇప్పుడు అలానే మనం కూడా చేద్దామంటే ఎట్లా కుదురుతుంది? ఆ ఒప్పందాలకు నేను ఒప్పుకోను, నేను వెళ్ళను కూడా. నేను వాక్యముతో ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడతా. మనం ఏదైనా ఉంటే ఇప్పుడు వాక్యముతో సరిదిద్దుకోవాలి. నేను నా జీవితంలో వాక్యముతో సరిదిద్దుకోవడానికే ఇష్టపడతా. ఈరోజు నేను మెసేజ్ వింటూ నా 2 చేతులు పైకెత్తి ప్రవక్త ప్రార్థిస్తుంటే నా 2 చేతులు పైకెత్తి నేను అన్నాను, ప్రభువా, ఈ ప్రవక్త చేసిన ప్రార్థనే నా ప్రార్థన. యథార్థంగా చెప్తున్నాను నేను ఇక్కడ. ఈ ప్రవక్త చేసిన ప్రార్థనే నా ప్రార్థన. నా జీవితము నీతో సమాధానంగా ఉండాలి. ఎవరితో ఎలా ఉన్నా నాకు అవసరం లేదు, కానీ నీతో ఉండాలని, నేను సమాధానంగా ఉండాలని, నేను నీతో. నీ వాక్యముతో నిలిచినప్పుడు లోకం నన్ను ద్వేషిస్తుంది. నువ్వు చెప్పావు ఆల్రెడీ, నన్ను ద్వేషిస్తుంది కనుక లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నావు. కాబట్టి నాకు అవసరం లేదు, నాకు లోకంతో అవసరం లేదు, లోకస్తులతో అవసరం లేదు, ఎవరితో నాకు పని లేదు. నాకు నీతోనే పని ఉంది. నాకు నీతోనే సమాధానం ఉండడం నాకు ముఖ్యం. నీతో నాకు ఒక సత్సంబంధం ఉండడం నాకు ముఖ్యం. ప్రవక్త అదే చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, నా ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రవక్త ప్రార్థనే మన ప్రార్థన. దేవునితో సమాధానం ఉండడమే మనకు ముఖ్యం. దేవునితో సరి చేసుకోవడమే. వాక్యంలో ఏమైతుందో దాంతో మనం సరి చేసుకోవాలి. వాక్యంలో ఫలాన్ని ఉందా సరి చేసుకోవాలి. వాదించకూడదు, దాన్ని ప్రశ్నించకూడదు. అది ఎట్లయితే ఇది ఎట్లయితే అని మాట్లాడకూడదు. ప్రభువా, అది నా జీవితంలో ఉంటే నన్ను సరిచేయ ప్రభు అని ప్రార్థించాలి. సరిదిద్దుకోవాలా మనం, వాక్యముతో సరిచేయబడాలి. వింటున్నారా? ఎందుకంటే మనమంతా ఒకటైతే పరలోకం పోము, క్రీస్తుతో ఒకటైతే పరలోకం పోతాం. మన కలయిక అదృశ్య కలయిక, అది కూడా క్రీస్తుతో. వధువు ఇప్పుడు ఎవరితో కలయికలో ఉంది? ఇప్పుడు క్రీస్తుతో. దృశ్య కలయికనా అదృశ్య కలయికనా? ప్రవక్త ఏమన్నాడు? క్రీస్తు యొక్కయు వధు యొక్కయు అదృశ్య కలయిక. ఇప్పుడు వధువు అంటే వ్యక్తిగతం. నువ్వు వధువు అని నేను చెప్పలేను, నేను వధువు అని నేను చెప్పుకోలేను. కానీ నా రెవల్యూషన్ ప్రకారం నేను వధువునంట. నీకు ఆ ప్రత్యక్షత ఉంటే నువ్వు అంటావు. అది నీకు క్రీస్తుకు మాత్రం అదృశ్య కలయిక ఉంటుంది. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఎందుకంటే అది వ్యక్తిగతం. అది ఆమె ప్రత్యక్షత అనేది వ్యక్తిగతం. ప్రత్యక్షత అనేది గుంపుగా రాదు. ప్రత్యక్షత అనేది వ్యక్తిగతంగా వస్తుంది. నువ్వు వధువా కాదా అనేది దేవునికి బయలుపరుస్తాడు. నీ పేరు ఆ 7 ముద్రల గ్రంథంలో ఉందా లేదా దేవునికి బయలుపరుస్తాడు. ఆ 7 ఉరుముల యొక్క శబ్దము నిన్ను ఎత్తబడే విశ్వాసం ఇస్తా లేదా దేవునికి బయలుపరుస్తాడు. వింటున్నారా? అంతేగాని అది అందరికీ గుంపుగా రాదు. అది కాబట్టి ఎవరెట్లున్నా మనకు అవసరం లేదు, వ్యక్తిగతంగా వెళ్ళాలి మనం. కొన్నిసార్లు భర్త విడిచిపెట్టబడతాడు, భార్య ఎత్తబడుతుంది. కొన్నిసార్లు భార్య విడిచిపెట్టబడుతుంది, భర్త ఎత్తబడతాడు. లేకనమ్మా, ఇద్దరు ఒక మంచం మీద పడుకుందరు. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద పడుకుందరు. ఒక మంచం మీద పడుకునేవారు భార్య భర్తలే. ఒకరు కొనిపోబడను, దాంట్లో భర్తను విడిచిపెట్టబడతారో లేదా భార్యను విడిచిపెట్టబడరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది వాస్తవం. అది యేసు చెప్పాడు, దాన్ని కాదనడానికి వీలు లేదు. అది అవునంటారా? సంఘం అంతా ఎత్తబడదు, రాంగ్. అది వధువు అంతా ఎత్తబడుతుంది. సంఘము అంటే 3 రకాల విశ్వాసులు, వధువు అంటే కేవలం విశ్వాసులు, వ్యక్తులు. వధువు అంటే. సంఘం అంటే గుంపు కాదు తీసుకుపోబడేది.
కొనిపోబడేది, వ్యక్తులు కొనిపోబడతారు. నువ్వు క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం కలుగుంది. ప్రవచనాలు నేను జరుగుతాను. ఒకవైపు ట్రంప్ పర్యటన మన కళ్ళు తెరుస్తున్నాయి. పోయిన సంవత్సరం నుండి ముఖ్యంగా దానియేలు 70 వారంలోని చివరి అర్ధవారానికి జరగవలసిన ఒప్పందములన్నీ రెడీ అవుతున్నాయి. పోపు ఒకవైపు, పాపపురుషుడు ఒకవైపు బయలుపరచబడడానికి రెడీగా ఉన్నాడు. అట్టకిస్తున్న వధువు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే బయలుపరచబడడానికి రెడీగా ఉన్నాడు. 4వ గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు. మతమును రాజకీయమును దైవపాత్మలు ఏకం చేస్తున్నాడా లేదా? 3 రంగులు, తెలుపు, ఎరుపు, నలుపు. ఒకవైపు అది నెరవేర్పు జరుగుతూ ఉంది. యూదులు తిరిగి వాళ్ళ స్వదేశంలోకి వచ్చారు. వాళ్ళు యెరూషలేమును కూడా తమ రాజధానిగా ప్రకటించుకొని 50 సంవత్సరాలు అన్నీ ఇప్పుడు బైబిల్ చెప్తున్న ప్రకారంగా జరుగుతున్నాయి. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. సిద్ధపడండి, విశ్వాసంలోకి రండి. వర్తమానాలు బాగా వినండి, బైబిల్ బాగా చదవండి, ప్రవక్త వర్తమానాలు బాగా వినండి. నా సలహా ఒకటే, ప్రవక్త వర్తమానాలు బాగా వినండి, బైబిల్ బాగా చదవండి, ప్రార్థన బాగా చేయండి, దేవునితో దగ్గరగా ఉండండి, దేవునితో వ్యక్తిగత సంబంధంలో ఉండండి. ఏది పట్టించుకోవద్దు, దేని పట్టించుకోవద్దు. దేవుడు నేను అంతే, వాక్యము నేను అంతే. ఆ స్థితికి రండి. అప్పుడు నువ్వు ఎత్తబడే విశ్వాసంతో నింపబడి కొనిపోబడతావు. ఎందుకంటే ఇప్పుడు వాగ్దానం ఉంది, మరణము రుచి చూడకుండా వెళ్ళే ఒక వధువు ఉన్నది, సజీవంగా ఎత్తబడే ఒక వధువు ఉన్నది. ఒక హానోకు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా? 7వ వాడైన హానోకు ఉన్నాడా? మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయాడా? ఇప్పుడు కూడా ఒక మరణం రుచి చూడకుండా వధువు ఉంటుందా? ఇప్పుడు వాళ్ళందరూ నిద్రించిన వధువు, వాళ్ళు 6 సంఘాలలో ఉన్న వాళ్ళందరూ, అవునా కాదా? కానీ 7వ సంఘాలంలో మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయేది ఉందా? మరణాన్ని దాటుకొని వెళ్ళిపోయే ఒక వధువు ఉన్నది. కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అవరోహణ లెక్కింపు ఆల్రెడీ మొదలైంది. ఆమేన్. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. అతడు ఒక వారం ఒక నిబంధన చేయును. కానీ వారం మధ్యలో అంటే కరెక్ట్గా 3.5 సంవత్సరాలు కాదు, వారం మధ్యలో అంటే ఏ రోజైనా కావచ్చు. అందుకే 3.5 సంవత్సరాలే వాళ్ళకి మిగిలిపోయింది కనుక ఆ 3.5 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా కావచ్చు అతడు వారితో చేసిన నిబంధనను కొట్టివేస్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా లాక్కున్నాక. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలాలంటే డబ్బంతా ఉండాలి. ఈరోజు ఏమి వెళ్తా అని చెప్పండి? డబ్బే, అవునా? సంఘాలను ఏమి వెళ్తాంది? వినపడతలే, డబ్బేనా? ఈరోజు పాస్టర్లను ఏమి వెళ్తాంది? డబ్బేనా? ఎవడు జీతం ఇస్తే వాని దగ్గరికి వెళ్ళిపోతాడు. జీతగాళ్ళని బైబిల్ చెప్తా ఉన్నది. భ్రష్టుడైన ఏశావు వలె ఒక పూట భోజనం కొరకు పడిపోయేటోళ్ళని బైబిల్ చెప్తున్నది. వాళ్ళకు అసలు జ్యేష్ఠత్వపు హక్కుకున్న విలువ తెలియదు. వాళ్ళకు జ్యేష్ఠత్వపు హక్కు కోసము, ఒక పూట భోజనము కోసము జ్యేష్ఠత్వపు హక్కును విడిచిపెట్టుకున్నాడు ఏశావు. ఒకే తల్లిదండ్రుల గర్భంలో పుట్టిన వాళ్ళు, ఒకడు సర్ప సంతానము, ఇంకోటి దేవుడి సంతానం. ఏశావు సర్ప సంతానం, కానీ అదే యాకోబు దేవుని సంతానం. తల్లి గర్భంలో నుండే పొట్లాట మొదలైంది జ్యేష్ఠత్వపు గురించి, అవునా? వాక్యం వద్దంటే ప్రవక్త చెప్తాడు ఈ మెసేజ్లా, వాక్యం వద్దంటారట వీళ్ళకు, వాక్యం యొక్క విలువ తెలియదట వీళ్ళకు, వాక్యాన్ని అమ్మేసుకుంటారట వీళ్ళు. యూదా ఇస్కరియోతులాగా డబ్బెవడిస్తే వాడే జిందాబాద్, డబ్బెవడిస్తే వాడే మంచి పాస్టర్. వాక్యం ఇచ్చేటోడు కాదు, డబ్బు ఇచ్చేటోడు. మళ్ళీ ఆ డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటాను. పౌలు గారు హెచ్చరించాడు, వాడి ధనమే వాడికి ఊరైతుందని, చివరికి వాడికి వాడే పొడుచుకొని చస్తాడని. యూదా ఎలా తనకు తాను ఊరేసుకొని చచ్చాడో వాని ధనమే వాని ఊరేసి చంపుతుందని బైబిల్ హెచ్చరిస్తా ఉన్నది అక్కడ. కానీ ఇప్పుడు లవదేక సంఘం ధనవంతురాలు, ధనముతోనే నడిపిస్తా ఉన్నది. ఇప్పుడు పోపు కూడా ఎలా చేస్తాడు? ప్రపంచాన్ని మొత్తం ఏలడానికి డబ్బే. అన్ని దేశాలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాయి, అన్ని అప్పుల పాలే ఉన్నాయి, అవునా కాదా? ఇండియాతో సహా అప్పుల పాల్లో ఉందా లేదా చెప్పాలా నాకు? అమెరికా దేశంతో సహా. ట్రంప్ ఏమన్నాడు? నేను ఖచ్చితంగా అమెరికాకు ఉన్న అప్పులను విడిపిస్తాను. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, ఎలా విడిపిస్తావు? మీరు చూడండి
ఎలక్షన్స్ అయినాక చెప్తానని అన్నాడు. ఎలక్షన్స్ అయిపోయాక గెలిచాక ఏమని చెప్పాడో తెలుసా? నేను రోమన్ క్యాథలిక్లతో కలిసి పనిచేస్తాను. అయితే డబ్బంతా వాళ్ళ దగ్గరనే ఉండే, ధనమంతా వాళ్ళ దగ్గరనే ఉండే. రోమన్ క్యాథలిక్లతో పనిచేస్తే వీనికి ఎక్కడ తప్పిగా? అదే నా మంత్రం అన్నాడు. చూసినావా, డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనే స్థితికి వచ్చింది. ఆ డబ్బుతోనే యూదులతో ఒప్పందం చేసుకుంటాడు, యూదుల దగ్గర డబ్బులు లాక్కుంటాడు. ఆ డబ్బు కోసమే దానియేలు 70వ వారంలోని చివరి అర్ధవారంలో అతడు ఒక వారమునకు వారితో నిబంధన చేసుకున్న మాట అదే. మీకు అర్థమైందని చెప్పింది ప్రవక్త, చెప్పింది అదే ముద్రలలో. ఆమెనంటారా? సో చూడండి, ఇప్పుడు డబ్బుతోనే రాజ్యం వెళ్తారు, అది అపవాదది. కానీ దేవుడు తన రాజ్యాన్ని వాక్యముతో వెళ్తాడు. 1000 పరిపాలన ఎట్లా నడుస్తుంది? తన నోటి నుండి వచ్చిన 2 అంచులు గల వాడైన కటకముతో ఆయన ప్రజలను ఏలును. ఏంటిదా 2 అంచులు గల వాడైన కటకము? ఎప్పుడు 4:12 ప్రకారం వాక్యం అది. ఈ ప్రపంచ రాజ్యాలను ఆయన ఎలా పరిపాలిస్తాడు ఆయన? హలో, అప్పుడు పచ్చనోట్లుండవు. వాషింగ్టన్ DC ప్రెసిడెంట్ ఉన్న నోట్లు అంటే డాలర్లు, గాంధీ తాత గారు ఉన్న నోట్లు అంటే రూపాయలు ఉండవు. మరి ఎలా ఉంటుంది అప్పుడు? 1000 పరిపాలన ఎలా ఉంటుంది అప్పుడు? పలకబడిన మాట. ఇప్పుడు వధువును దాని కొరకేనా సిద్ధపరిచేది? కానీ డబ్బుతో వెళ్తామని అనుకున్న వాళ్ళందరి పని అయిపోయినట్టే. ఈ మెసేజ్లో కూడా డబ్బుతో ఏలే వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బుతో పాస్టర్లను కొనేస్తారు, డబ్బుతో చర్చిలను కట్టిస్తారు, డబ్బుతో వాళ్ళను బానిసలు చేసేస్తారు. పాపం ఆ పాస్టర్లకు తెలియదు వాళ్ళు బానిసలు అన్న సంగతి. వాళ్ళు ఒక బానిస అన్న సంగతి వాళ్ళకు తెలియదు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారన్న సంగతి. మార్క్ బ్రదర్ని పిలుస్తాం కానీ ₹1 ఏడైందయ్యా. రూపాయలు నశించిపోతాయి, కానీ నేను ఇచ్చే వాక్యం నీకు నిత్య జీవం ఇస్తుంది. నేను వాక్యమునిస్తున్నాను, నా ప్రవక్త చెప్పిన వాక్యాన్ని. డబ్బు కాదు, అర్థమవుతుందా? ధనం కాదు. కానీ ధనము ఇప్పుడు లవదిక సంకాలం దేంతో నిండి ఉంటుందట? ధనము. ఇది నోవావు దినాలేనా? జనుడు తినొచ్చు. ఏందండి తినాలా, త్రాగాల, రోజు విందులంటే ఎంత కావాలా డబ్బులు? ఇది అభివృద్ధి అవుతున్న కాలమేనా ఇది? ఇది మొత్తం తినడము, తాగడము, ఎగిరే కాలాలేనా ఇవి? ఇల్లులు కట్టాలంటే ఎంత కావాలా డబ్బు చెప్పండి? కానీ అవుతానయా? ఏ రేట్లు పెరిగినా ఇల్లులు అవుతానయా? రియల్ ఎస్టేట్ బిజినెస్ అవుతాందా? ఏంటిది ఇది? అయ్యా మేస్త్రులు చెప్పండి, నవో దినాలేనా? నిజమండి, ఇది నవో దినాలు, డబ్బుతో నిండున్న దినాలు. కానీ ఇదే దినాల్లో వాక్యముతో నిండిన అబ్రాహాము ఉన్నాడు. లోతు దినాల్లో అబ్రాహాము ఉన్నాడు, నవో దినాల్లో నోవహు ఉన్నాడు. అక్కడ వాక్యముతో నిండున్నారు వాళ్ళు, ధనముతో కాదు వాళ్ళు. ఇప్పుడు వధువు దేంతో నిండున్నది? దట్స్ రైట్. ఆమె వాక్య వధువుగా సిద్ధపడుతున్నది. ఆమె ఎలా సిద్ధపడుతున్నది? వినపడతలే నాకు? వాక్య వధువుగా సిద్ధపడుతున్నది. నడి నెత్తి మొదలుకొని అలకార వరకు ఆమె వాక్యమైనది. ఇక్కడ షీఈస్ ద వర్డ్. ఈమెను వాక్యంగా కాకుండా చేసే శక్తి ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. పోపు ప్రయత్నిస్తాడు, మన వల్ల కావట్లేదు. సంఘశాఖలు ప్రయత్నిస్తున్న వాళ్ళ వల్ల కావట్లేదు. ఇదే మెసేజ్ నుండి బయలుదేరిన క్రూరమైన తోడేలు ప్రయత్నిస్తానయి, వాళ్ళ వల్ల కావట్లేదు. దీన్ని ఆపడం ఎవడి వల్ల? చివరికి వచ్చేసరికి ఆమె ఇలా ఉంటుంది. ఇక్కడ వాక్యపు వధువు, వాక్యముగా మారిపోయిన వధువు, వాక్యమైన వరుడితో కలిసిపోవడానికి ఎవ్వరూ దీన్ని ఆపలేరు. ఆమేన్. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు 70వ వారములో చెప్పబడినట్లుగా చివరి అర్ధవారం జరగడానికి రెడీగా ఉంది. దయచేసి సిద్ధపడండి. దయచేసి ట్రంప్ పర్యటన పోయిన వారం చూడండి, నేను జస్ట్ ప్రకటించానో లేదో నాకు తెలియదు, నిజం తెలియదు. ట్రంప్ పర్యటిస్తున్న సంగతి నాకు తెలియదు. నేను దాన్ని ఫేస్బుక్లో చూసేదాకా నాకు తెలియదు. ఎందుకంటే నేను న్యూస్లు చూడం కదా, మన దగ్గర టీవీలు ఉండవు కదా. నాకు ఫేస్బుక్లో
వాట్సాప్లోనే వస్తుంటాయి వీడియోస్, న్యూస్లు అవన్నీ. కొన్నిసార్లు సెల్ ఫోన్లో యాప్స్ ఉన్నాయి న్యూస్, ఓన్లీ స్పెషల్గా న్యూస్ చదవడానికి. అందులో నేను చూశాను, వావ్ ఏంటి సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళాడు? సరే వెళ్ళాడు, మళ్ళీ యెరూషలేంకి ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ ఇలా ప్రవర్తించడం, ఇలా ప్రయాణించడం. అందులో మళ్ళీ అక్కడి నుండి వాటికన్కి ఎందుకు వెళ్ళాడు? చూడు ఎలా 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 జరుగుతానే అన్నీ. మై ఫ్రెండ్స్, ఇవన్నీ వాక్యం నెరవేర్పు. దేవుడు మీ కళ్ళు తెరవాలి. కొట్లాడుకోవడాలు మానేసి, తిట్టుకోవడాలు మానేసి, మారు మనసు పొంది, దేవునితో సంబంధం కలుగుండి, దేవుడు నువ్వు అనేది మాత్రమే చూసుకుంటూ, దేవుడు ఏమన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యము నువ్వు ఎలా ఉన్నో చూసుకుంటూ ముందుకెళ్ళు. వీడిట్లా, వాడట్లా, ఈమెట్లా, ఆమెట్లా అని వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడక, దూషించక, వాటిని వదిలిపెట్టి, ఎవడెట్లయితే ఏంటిది కానీ నువ్వు వాక్యంతో నిలుచుండు. అది మనం చేయాల్సిన పని. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి, ఆమెనంటారా? సో అలా మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఆ కృప మనందరికీ ఇచ్చునుగాక. మరియు నేను నమ్ముతున్నాను ఈ వర్తమానం మన కనులు తెరుస్తుందని. మరియు నేను త్వరలో మరి ఈ ఈ దానియేలు 70 వారాల్లో 9వ అధ్యాయం దాకా మనం వచ్చాం. 10, 11, 12 కూడా చూస్తాం. అప్పుడు దానియేలు పుస్తకం దాదాపు పూర్తయినట్టు. కానీ మధ్యలో నేను కొన్ని చెప్తాను, ఎందుకంటే నేను ఇంకా గోడ మీద చేవరాత పూర్తిగా చెప్పలేదు. గోడ మీద చేవరాత చెప్పాలి నేను. ఆ మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజ్, చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అది దేవుని చిత్తమైతే అది చెప్తాను నేను. వింటున్నారా? మీరు అంతలో ప్రవక్త చెప్పింది వినండి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అది ఏం మెసేజ్ అంటే థర్డ్ ఫుల్ మెసేజ్. అది 3వ ఈడుపు వర్తమానం. అది 7వ ముద్ర వర్తమానం. అది మళ్ళీ చేవరాత వచ్చిన దినాలు ఇది. అది ఓన్లీ దానియేలు మాత్రమే దానిని తర్జుమా చేయగలడు. ఆ గోడ మీద చేవరాతను దానియేలు మాత్రమే ఆ లిపిని చదవగలడు. ఎందుకంటే అది పరలోక భాష. అది మన కాలంలో ఒక దానియేలు ఉన్నాడు. ఆయనని ఈ కాల ప్రవక్త విలియం బ్రానమ్, ఆయన మాత్రమే తర్జుమా చేయగలడు దాన్ని, ఇంకెవరు చేయలేరు. మరి అదే చివరి సూచన కూడా అన్య భాషనే చివరి సూచన. అంత మనకు